యూఎస్లో చేయాలి అంటే నాకు యూఎస్ జాబ్ స్కోప్ కానివ్వండి, వీసా రిస్ట్రిక్షన్స్ కానివ్వండి, చాలా మనల్ని కట్టిపడేస్తాయి. లైక్ యూఆర్ నాట్, మీరు క్రియేటివ్గా కానీ మీరు ప్రొఫెషనల్ కానీ మీకు అంత గ్రోత్ ఉండదు. ఫర్ మీ మై కోర్స్ ఫీ వెన్ ఐ జాయిన్డ్ వాజ్ యాక్చువల్లీ 23 lakhs. కానీ పోస్ట్ స్కాలర్షిప్ నాకు ఓన్లీ పడింది 12 lakhs మాత్రం. సో ఇట్ వాజ్ ఆల్సో ఫైనాన్షియలీ గుడ్ బెనిఫిట్ ఫర్ మీ. పోస్ట్ రష్యన్ వార్, పోస్ట్ ఇష్యూస్ ఇన్ అరబ్ కంట్రీస్ కానివ్వండి, లేదా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ జరుగుతున్న ఇష్యూస్ వల్ల దిస్ టూ మచ్ క్రౌడ్ రైట్ నౌ ఇన్ ఐర్లాండ్. వన్ థింగ్ ఐల్ మేక్ ఇట్ క్లియర్ ఇస్ దట్ మీరు యూరోపియన్ కంట్రీస్కి వస్తే మీ మాస్టర్స్ మోస్ట్లీ 1 year ఉంటాయి. సో అది మీరు ఏ కంట్రీ చూసుకున్నా జనరల్ ట్రెండ్ ఒక 80% అనుకుందాము. 80%లో మీకు ఓన్లీ 1 year ఉంటుంది. నేను పార్ట్ టైం మీద ఫోకస్ పెట్టలేదు, నేను ఓన్లీ నా 1 year స్టడీ మీద ఫోకస్ పెట్టాను. ఐ పాస్డ్ అవుట్ విత్ హానర్స్. ఐ కుడ్ గెట్ అంటే నేను ఒక ఇంటర్న్షిప్ సెక్యూర్ చేయగలిగాను లోకల్ ఐరిష్ ఫర్మ్లో, అండ్ దట్ లెడ్ టు మై ఫుల్ టైమ్. ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ మినిమల్ అక్కడ. యూరప్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. మీరు ఎస్పెషలీ క్యాపిటల్ ఆఫ్ ఐర్లాండ్ డబ్లిన్, ఇప్పుడు ఉంటుంది డబ్లిన్లో. డబ్లిన్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్. మొత్తం యూరప్లో చూస్తే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కంట్రీ ఆర్ స్టేట్ యూ కెన్ థింక్. ఆన్ క్యాంపస్ జాబ్స్ కొంచెం దొరుకుతాయి, నేను దొరకను అనను. లీగల్ టు డూ. సో మీకు యూఎస్ లాగా ఏమంత కష్టాలు ఉండవు, బట్ ది అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ యూ గెట్ ఆన్ క్యాంపస్ ఇస్ లెస్ ప్రాబబ్లీ. ఐ స్టార్ట్ విత్ కోర్స్ వర్క్. నా కోర్స్ వర్క్కి నాకు 12 modules ఉండే. బట్ ఇన్ మై కోర్స్ ఐ హ్యాడ్ 12 subjects, అండ్ 12 subjectsకి 2 sems డివైడ్ చేసుకున్నారు. 12 months to 6 months. Why you joined VConnect Globe as a mentor? As I said, I really wanted an authenticated, trusted platform to speak about actual ground truth. Hello everyone, welcome back to our YouTube channel. Last few months గా మనం మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. సో ఈ సిరీస్ లో పార్ట్గా మనం డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ యూనివర్సిటీలో ప్రెసెంట్ పర్షియింగ్ మాస్టర్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యూనివర్సిటీలో కోర్స్ వర్క్ ఎలా ఉంది, స్కాలర్షిప్స్ ఎలా ఉన్నాయి, సో ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే మనం వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాం. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ ప్రీవియస్ గా చాలా వీడియోస్ అండ్ చాలా యూనివర్సిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసాం. సో ఒక్కసారి వీకనెక్ట్ గ్లోబ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ సిరీస్ అయితే చూడండి. అండ్ ఈ రోజు నేను పర్టికులర్ గా ఐర్లాండ్ కంట్రీ నుంచి యూనివర్సిటీ కాలేజ్ కాక్ లోని జియోటెక్నికల్ ఇంజనీరింగ్ గురించి సౌమ్య రెడ్డితో అయితే ఈ ఇంటర్వ్యూ తీసుకుంటాను. సో ఒక్కసారి మనం సౌమ్యతో కనెక్ట్ అయ్యి తన యూనివర్సిటీలో డీటెయిల్స్ ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. హలో సౌమ్య, ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ మీ. Sure, thank you. It was lovely to have you guys here. So, okay, firstly, starting before our sections, can I get your introduction about yourself, like your name, your location, study background, everything? sure. So, నా పేరు వచ్చేసి సౌమ్య. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ బేసికలీ. నా బ్యాచులర్స్ నేను పూణేలో చేశాను. ఐ డిడ్ మై బ్యాచులర్స్ ఇన్ BSc Honors in Geology. So, completely different from a civil background or engineering background. So I started off with bachelor's in Pune, and then I took a break for a year where I worked in NGRI for geophysical internship. Okay. So seismics works మీద పనిచేశాను with bachelor's in geology తోటే. And then I applied universities across US, Europe, UK, and అప్పుడే COVID వచ్చింది, so I took another break. Yeah. And post COVID is when I landed in Ireland, where I did my master's in applied environmental geosciences. And I did a specialization in geotechnical engineering and geotechnics. Mm-hmm. So currently working as a design engineer in an Irish firm here in Ireland. Oh, good. Okay, so coming to my first question, what is your motivation behind your masters? అసలు ఎందుకు మాస్టర్స్ చేయాలి అనుకున్నారు? Probably I'll put it like this. నేను బ్యాచులర్స్ కంప్లీట్ చేశాక నాకు కెరీర్ ఆపర్చునిటీస్ యాజ్ అ జియాలజీ హానర్స్ పాస్ట్ అవుట్ స్టూడెంట్ చాలా తక్కువ అండి. నాకు ఓన్లీ సివిల్ సర్వీసెస్ కానివ్వండి, లేదా ఈ సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి. దాని తప్ప నాకు ఇంకా ప్రొఫెషనల్గా డిజైన్ బేసిస్ మీద నాకు అప్లికేషన్ పరంగా నాకు గ్రోత్ కనిపించలేదు ఇండియాలో. సో దట్ వాస్ ద ఫస్ట్ మోటివ్ ఫర్ మీ టు లుక్ అవుట్ ఫర్ మాస్టర్స్ విచ్ ఆర్ పర్సూయింగ్ మాస్టర్స్ వేర్ ఐ కుడ్ డూ దట్. సో యూఎస్లో చూసుకుంటే యూఎస్ మాస్టర్స్ కానివ్వండి చాలా మటుకు ట్రెండ్ అప్పుడు ఎలా ఉన్నాయంటే అందరూ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేయడము, లేదా కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేయడము. ఒకవేళ వాళ్ళు బీఈ తీసుకొని మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ తీసుకున్నా కూడా దాని అప్లికేషన్ క్రైటీరియాలో మీరు కంపల్సరీగా బ్యాచులర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి 4 years. వెరాస్ నాదానికి వస్తే నేను ఓన్లీ 3.5 years చేశాను.
సో ఐ డి నాట్, అంటే ఆ క్రైటీరియా నేను యాక్చువల్లీ టేకింగ్ కూడా అవ్వలేదు. సో దట్ వాజ్ లిమిటెడ్ అగైన్. సో నా మాస్టర్స్ యూరోప్లో వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు మేక్ షూర్ ఐఎమ్ అక్రాస్ గా మనం అప్లై చేసుకున్నట్టుగా, ఓన్లీ ఒకటే సర్టెన్ ఫీల్డ్ స్టిక్ అవ్వకుండా జియాలజీ కానివ్వండి, జియో ఎన్వైరన్మెంటల్ కానివ్వండి, జియో టెక్నికల్ కానివ్వండి, ఇంజనీరింగ్ జియాలజీ కానివ్వండి, ఇవన్నీ సబ్జెక్ట్స్ కి నాకు స్కోప్ ఉండాలి లేదా నాకు జాబ్ ఆపర్చునిటీగా ఉండాలి అని చెప్పి అలా నేను లిస్ట్ వేసుకొని దట్స్ హౌ ఐ టిక్డ్ ఆఫ్ ఈ మాస్టర్స్ చేద్దాము, ఈ ప్రోగ్రామ్ చేద్దాము, ఈ యూనివర్సిటీ చూస్ చేసుకుందాము అని చెప్పి అలా చేసుకున్నాను. యా, బట్ చాలా చాలా కంట్రీస్ లో మాస్టర్ చేయొచ్చు, లైక్ యుఎస్ఏ, యూకే, కెనడా, ఇటలీ చాలా ఉన్నాయి. బట్ ఎందుకు పర్టికులర్ గా ఈ యూనివర్సిటీ మీరు సెలెక్ట్ చేసుకున్నారు? ఆ, మళ్ళీ ఇప్పుడు యుఎస్ లో చేయాలి అంటే నాకు యుఎస్ జాబ్ స్కోప్ కానివ్వండి, వీసా రిస్ట్రిక్షన్స్ కానివ్వండి, చాలా మనల్ని కట్టిపడేస్తాయి. లైక్ యూఆర్ నాట్, మీరు క్రియేటివ్ గా కానీ మీరు ప్రొఫెషనల్ కానీ మీకు అంత గ్రోత్ ఉండదు. యూ విల్ హ్యావ్ టు ఆల్వేస్ బీ స్ట్రక్. అంటే మీరు ఒక జాబ్ తో ఎంటైటిల్ అయి ఉంటారు. మీరు ఎక్కువ ఒకవేళ ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దాము, ఒక ప్రాజెక్ట్ తీసుకొని చేద్దాము అన్నా కూడా మీకు ఆ ఛాన్స్ లిమిటెడ్ ఉంటుంది, యుఎస్ లో కానివ్వండి, కెనడాలో కానివ్వండి. నేను యూరోప్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే జియోలాజికల్ గా చూసుకుంటే యూరోప్ హ్యాస్ మోర్ యంగర్ ల్యాండ్ ఫార్మ్స్ అనమాట. ఇప్పుడు యుఎస్ లో మనకంత డిఫరెంట్ ల్యాండ్స్కేప్. ఇట్స్ వండర్ఫుల్ కంట్రీ టు సీ యాజ్ అ జియాలజిస్ట్, కానీ వర్క్ స్కోప్ మీకు చాలా తక్కువ ఉంటుంది. డిజైన్ పరంగా మీకు అంత కాంప్లికేషన్స్ ఉండవు. ఓకే. ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ల్యాండ్ ఫార్మ్స్. మీకు ఒకటే అంటే మీరు ఒక 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళినా మీకు ఏమంత మారదు. వెరాజ్ యూరోప్ లో జియాలజికల్ సైకిల్లో చూసుంటే దాని రీఫార్మేషన్స్ కానివ్వండి, దాని ల్యాండ్ ఫార్మేషన్స్ కానీ చాలా కాంప్లికేషన్, స్ట్రక్చర్లీ ఇట్స్ డిఫరెంట్ ల్యాండ్ సెట్. సో మీకు ప్రతి 1 కిలోమీటర్ కి there's a change in land structure, there's a change in behavior of soils, there's a change in behavior of rocks. They're more younger rocks, they're more brittle rocks. So it's more complicated and it's more design oriented to work. సో అది చూసుకున్నాను. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు వర్క్ విత్ యూరో కోడ్స్ అనమాట. బికాస్ మనం స్కూల్లో కాలేజ్ చదువుకున్నప్పుడు మన ఇంజనీరింగ్ కోడ్స్ కానివ్వండి, సివిల్ కోడ్స్ కానివ్వండి, స్టాండర్డ్స్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండియన్ స్టాండర్డ్స్ దే వెరీ డిఫరెంట్. వెరాస్ వెన్ యూ కమ్ టు బ్రిటిష్ స్టాండర్డ్స్ అండ్ యూరో కోడ్స్ ఆర్ అమెరికన్ స్టాండర్డ్స్, వేరే వే ఆఫ్ డిఫరెంట్ ఫంక్షనాలిటీ ఉంటుంది దానికి. అంటే మీకు కాంప్లెక్సిటీస్, వాళ్ళే మీకు కాంప్లెక్స్ గా ఉంది ఈ ప్లేస్ అండ్ దానికి సరిపడా ఏమంటారు ఒక స్ట్రక్చర్ ఇస్తారు. ఇండియాలో మీకు అంత స్కోప్ ఉండదు, సౌత్ ఏషియాస్ లో కూడా ఉండదు, మీకు ఆస్ట్రేలియా వెళ్ళినా మీకు ఉండదు. సో అలా కూడా నేను ఐ వాంటెడ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ టు లర్న్. అంటే నాకు కొంచెం ఇష్టం ఉండాలి చదవడానికి, సేమ్ రొటీన్ ఉండకూడదు అని చెప్పి ఐ పర్టికులర్లీ యూరప్ స్టిక్ అయ్యాను. యూరప్ లో యూకే అండ్ ఐర్లాండ్ అనుకున్నాను. బికాజ్ యూరోపియన్, మీరు సెంట్రల్ యూరోపియన్ ల్యాండ్ మాస్కి వెళ్తే లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ చూసుకున్నాను అనుకోండి, వాళ్ళకి లాంగ్వేజ్ అంత ప్రాబ్లం ఉండదు. కానీ మనలాంటి వాళ్ళు మనం సైట్కి వెళ్ళాలి, లోకల్ ఫార్మర్స్ తో మాట్లాడాలి. మనకి ఆ భాష రాకపోతే, ఆ లింగ్విస్టిక్ ఫ్లూయెన్సీ లేకపోతే వీ వోంట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ ఈజీలీ. మనం ఏం చేయడానికి వచ్చాము సైట్ లో, మీ ల్యాండ్ లో ఏం చేయడానికి వచ్చాము, మేము ఏం చేస్తున్నాం ఇక్కడ, లేదా మనకు ఆ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఉండదు. యాజ్ అన్ ఇంజనీర్ ఇఫ్ ఆన్ సైట్ ఎక్స్ప్లెయినింగ్ ద లోకల్ కమ్యూనిటీ, ఓకే నేను ఒక విండ్ ఫార్మ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను, అది ఎలా ఇంగ్లీష్ లో చెప్పలేను కదా, జర్మన్ లో చెప్పాలి లేదా ఫ్రెంచ్ లో చెప్పాలి. సో నాకు అది కొంచెం ఎక్స్ట్రా, అంటే ఒక లేయర్ ఆఫ్ కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది నాకు. సో అది వద్దు, ఇట్ మైట్ లిమిట్ మై, అంటే నా క్రియేటివిటీని కానీ నా తెలివిని కానీ లిమిట్ చేయొచ్చు. ఇఫ్ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ దాట్ ఐ వోంట్ బి ఏబుల్ టు పోర్ట్రే దట్ ఐమ్ గుడ్ ఎట్ దిస్ అని చెప్పి కూడా మార్కెట్ లో. సో యూకేలో స్టిక్ చేసుకున్నప్పుడు యూకేలో ఐ గాట్ ఇన్ టు ఇంపీరియల్ అనమాట. బట్ ఇంపీరియల్లో ఏమైంది, ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ ఉండే బికాస్ ఆఫ్ కోవిడ్. ఇంపీరియల్లో మీరు 1 year ఫీజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 40 to 45 lakhs ఉంది కరెంట్లీ, విచ్ ఐ డెంట్ ఫీల్ వర్త్ ఒక 1 year మాస్టర్స్ కి. బట్ ద బ్రాండ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఇస్ వెరీ గ్రేట్. అంటే మీరు అందులోకి వెళ్ళి పాస్ అవుట్ అవుతే మీకు కంపెనీస్ మీ వెనక ఉరికొస్తాయి జాబ్ ఇవ్వడానికి. కానీ కోవిడ్ లో మార్కెట్ అలా లేకుండే, సో ఐ డెంట్ వాంట్ టేక్ ఎక్స్ట్రా రిస్క్ అనమాట. సో అందుకని ఐర్లాండ్ చూస్ చేసుకున్నాను. ఇఫ్ యూ సీ ఐర్లాండ్, యూకే, యూరప్ వీటన్నిటికీ సేమ్ జియాలజీ ఉంటుంది, సేమ్ యూరో కోడ్స్. సో అన్ని విధాలుగా నేను అనలైజ్ చేసుకొని ఐ స్టక్ మై సెల్ఫ్ టు ఐర్లాండ్. ఐర్లాండ్ లో మీకు ఓన్లీ 3 universities ఉంటాయి, సెంట్రల్ యూనివర్సిటీస్. సో ఈ 3 universities లో ఐ చూస్ మై యూనివర్సిటీ వేర్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఫ్రమ్ యూనివర్సిటీ కాలేజ్ కార్క్. ఇట్స్ వెరీ ఫేమస్ అండ్ ప్రెస్టీజియస్ అనమాట ఐర్లాండ్ లో. అండ్ ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ రెనౌండ్ అక్రాస్ ద కంట్రీ. ఓకే. సో అలా ఐ హ్యాడ్ టు టిక్ ఆఫ్ వన్ ఆఫ్ ద బాక్స్, అలా బాక్స్ టిక్ చేసుకుంటూ వచ్చాను ఇక్కడ దాకా. హాయ్ గైస్, మాస్టర్స్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారా? ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలో కన్ఫ్యూజన్గా ఉందా?
యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాక ఆ యూనివర్సిటీలో కోర్స్ వర్క్ ఎలా ఉంటుంది, స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి అండ్ ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది అన్ని డౌట్స్ ఉన్నాయా? సో ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వడానికి నేనైతే మీకు ఒక ప్లాట్ఫామ్ చూపిస్తాను. సో ఈ ప్లాట్ఫామ్ ఏంటి అంటే VConnect Globe. VConnect Globeలో మనకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ యూనివర్సిటీలో ప్రెజెంట్ మాస్టర్స్ చేసిన స్టూడెంట్స్ అయితే ఉంటారు. సో మనం యూనివర్సిటీకి వెళ్ళక ముందే మనం వాళ్ళతో కనెక్ట్ అయ్యి యూనివర్సిటీలో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ ఇలాంటి డౌట్స్ అయితే మనం వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. అండ్ వాళ్ళు కూడా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు. సో వీళ్ళతో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాలి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో గూగుల్ ఓపెన్ చేసి www.vconnectglobe.com అని టైప్ చేస్తే మనకి వెబ్సైట్ కనిపిస్తుంది. సో వెబ్సైట్ లింక్ అయితే మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మెంటర్షిప్ ఫర్ అబ్రాడ్ స్టడీ అయితే ఉంటుంది. సో ఈ కిందన మనకి మీట్ మోర్ మెంటర్స్ అని అయితే ఉంటుంది. అది క్లిక్ చేయగానే మనకి మెంటర్స్ అయితే వస్తారు. మెంటర్స్ వచ్చేసి ప్రెజెంట్ పర్సన్ స్టూడెంట్స్. సో దానికన్నా ముందు ఒక్కసారి మనం వెబ్సైట్ని అయితే రీచెక్ చేద్దాం. సో వెబ్సైట్ రీచెక్ చేసినప్పుడు మనం అలా కిందకి వస్తుంటే ఇక్కడ మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఉంటారు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసి మనకి యుఎస్ఏలో కంటెంట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ మనం చూస్తే శ్రీనివాస్ రెడ్డి అని ఉంటుంది. అండ్ అతను వచ్చేసి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అతని అకౌంట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ ఇన్ యుఎస్. సో ఒక్కసారి అతనితో ఎలా మనం కనెక్ట్ అవ్వాలో నేనైతే మీకు ఈరోజు చూపిస్తాను. ఆ కిందన మనకి షెడ్యూల్ అపాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది. సో అది క్లిక్ చేస్తే మనకి అతనిది పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం బాటమ్కి వస్తే అక్కడ డేట్ అండ్ టైం అయితే కనిపిస్తుంది. సో ఆ డేట్ అండ్ టైం వచ్చేసి అండ్ ఆ టైమింగ్స్ వచ్చేసి ఇండియన్ టైమింగ్స్, ఐఎస్టీ టైమింగ్స్. సో ఎవరైతే మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాలనుకుంటారో అవి మనకి ఇండియన్ టైమింగ్స్లోనే ఉంటాయి. సో వాళ్ళ ఫ్రీ టైమ్స్ మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటే మనం డేట్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో ఆ పర్టికులర్ డేట్తో అయితే వాళ్ళు మనకి కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు. అండ్ మనం అలా కిందకు వస్తే ఇక్కడ మనకి యూనివర్సిటీ నెట్వర్క్ అయితే ఉంటుంది. ఈ యూనివర్సిటీస్ వచ్చేసి మన వెబ్సైట్లో ఉన్న యూనివర్సిటీస్. అండ్ సో అలా కిందకు వస్తే ఇక్కడ మనకి వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే ఉంటారు. అండ్ ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో ఇక్కడ మనం మోర్ ప్రొఫెషనల్స్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ వెబ్సైట్లో ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే ఓపెన్ అవుతారు. సో ఇక్కడ మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ స్టేట్ చూస్ చేసుకోవచ్చు. అండ్ అలానే వాళ్ళ ఇండస్ట్రీ అయితే సెలెక్ట్ చేసుకొని మనం మీటింగ్ అయితే షెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళతో కూడా సేమ్ మనం ఇన్ఫ్లుయెన్సర్స్తో మీటింగ్లు అయితే షెడ్యూల్ చేసుకున్నాము. షెడ్యూల్ అపాయింట్మెంట్ క్లిక్ చేస్తాము అండ్ కిందకు వస్తాము. వాళ్ళ ఫ్రీ టైం అనేది సెలెక్ట్ చేసుకొని మనం అయితే మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటాము. అండ్ అలా కిందకు వస్తే ఇక్కడ మనకి మెంటర్స్ అయితే ఉంటారు. సో ఈ మెంటర్స్ వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ కోర్సెస్తో ఉన్న స్టూడెంట్స్. సో ఇక్కడ మనం బాటమ్కి రాగానే మోర్ మెంటర్స్ అయితే ఉంటారు. సో మోర్ మెంటర్స్ క్లిక్ చేయగానే సేమ్ మనకి ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు, స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లేదా మీకు ఎవరైనా మెంటర్ నేమ్ తెలిస్తే మనం డైరెక్ట్గా ఇక్కడ నేమ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తే మనకి డిఫరెంట్ కంట్రీస్తో అయితే మెంటర్స్ ఉన్నారు. లైక్ యుఎస్ఏ, యూకే, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రేలియా నుంచి అయితే ఉన్నారు. సో మనం లైక్ యుఎస్ఏ సెలెక్ట్ చేసుకుంటే యుఎస్ఏ సెలెక్ట్ చేసుకుంటాము. యుఎస్ఏ సెలెక్ట్ చేయగానే యుఎస్ఏలో మనకి ఏ స్టేట్ నుంచి అయితే మెంటర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ వస్తుంది. అండ్ అలానే మనం ఏ యూనివర్సిటీ కావాలో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని అండ్ అక్కడ మనం షెడ్యూల్ అపాయింట్మెంట్ క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అఖిల్ అనే పర్సన్ అయితే మనకి కనిపిస్తారు. సో మనం ఆ పర్సన్తోని షెడ్యూల్ అపాయింట్మెంట్ క్లిక్ చేస్తాము అండ్ బాటమ్కి వస్తాము. సేమ్ యాజ్ యూజువల్గా డేట్ అండ్ టైం అతని ఫ్రీ టైమింగ్స్ అయితే చూస్తాము. సో అతని టైమింగ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని అతనితో మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటాం. సో వాళ్ళు ఆ పర్టికులర్ టైంకి మనకి మీటింగ్లో కనెక్ట్ అయ్యి యూనివర్సిటీస్ గురించి అయితే మనం అడిగిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకెందుకు లేట్, సో ఎవరైతే మాస్టర్స్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారో లింక్ అండ్ ఫోన్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. సో ఒకసారి వాళ్ళతో మీటింగ్ షెడ్యూల్ చేసుకోండి. యూనివర్సిటీస్ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని గైడెన్స్ తీసుకొని మాస్టర్స్కి అయితే ప్లాన్ చేసి వెళ్ళండి. అండ్ కమింగ్ టు మై నెక్స్ట్ క్వశ్చన్, సో ప్రతి యూనివర్సిటీకి పర్టికులర్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో మీ యూనివర్సిటీలో రిక్వైర్డ్ ఎగ్జామ్స్ ఏంటి? మా యూనివర్సిటీలో మనకి యుఎస్ లాగా తీసుకునే మాస్ స్ట్రెంత్ తీసుకోరు. నేను జాయిన్ అయినప్పుడు యూసీసీలో క్లాస్ స్ట్రెంత్ 12 మందే ఉండే. 12 మందికి సిజిపిఏ, ఇప్పుడు ఐ వాజ్ ది ఓన్లీ ఇండియన్ వన్ ఐ జాయిన్ ద క్లాస్. మిగతా అంతా యూరోపియన్స్ అండ్ 1 అమెరికన్. అండ్ అందరూ ట్రెండ్ అంటే అందరికీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముందంటే మినిమం మెరిట్ ఉండాలి మీకు. మీరు పాస్ అవుట్ అయిన డిగ్రీలో మీ బ్యాచిలర్స్ కానివ్వండి, మీరు డబుల్ మాస్టర్స్ వచ్చినా కూడా యూ హ్యావ్ టు బి ఫస్ట్ క్లాస్ ఆనర్స్. అండ్ నేను ఫర్గ్యూసన్స్ లో పాస్ అవుట్ అయినప్పుడు ఐ వాజ్ విత్ ద సిజిపి ఆఫ్ 9.8.
ఓ సో దాట్ హెల్ప్ మీ క్రాక్ ఫస్ట్ థింగ్. అండ్ దాని తర్వాత ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. అంటే మనకి ఎంత లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది మన బ్యాచులర్స్ నుంచి, మనం ఈ ప్రోగ్రామ్ని తీసుకోగలుగుతామా, విల్ బి ఏబుల్ టు అడాప్ట్ ఇట్, మనం ఆ ఎంట్రన్సెస్ కానీ మనం అసైన్మెంట్స్ చేయగలుగుతామా, లేదా మనకు ఆ స్కోప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ స్టాండర్డ్స్ ఏంటి, ఆ అవగాహన ఉందా అట్లీస్ట్, లేదా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అన్నా ఉందా అని చెప్పి మీకు కోర్స్ డైరెక్టర్స్ చిన్న చిన్న ఇంటర్వ్యూస్ పెడతారు. క్రాప్ షీట్ అంటే ఒక ట్వంటీ ఇండివిజువల్ థర్టీ ఇంటర్వ్యూస్. 20-30 minutes ఆఫ్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇట్ డిపెండ్స్, ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఎవ్రీబడి హిల్ ఇంటర్వ్యూ ఇట్. మన ప్రొఫైల్ బట్టి, మన సీవీని బట్టి మనం ఒకవేళ చెప్పాలి. ఇప్పుడు నేను ఇండియా నుంచి వచ్చాను, సో ఇండియన్ స్టాండర్డ్స్ కానివ్వండి, ఇండియన్ వే ఆఫ్ టీచింగ్ కానివ్వండి, చాలా డిఫరెంట్ ఇక్కడ చూసుకుంటే. అది ఏ కంట్రీకి వెళ్ళినా కొంచెం డిఫరెంట్, డిఫరెంట్. మనం అడాప్ట్ అవ్వలేము. మనకు ఇండియాలో కొంచెం స్పూన్ ఫీడింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో మనం సొంతంగా క్రియేటివ్ గా అసైన్మెంట్స్ చేయగలుగుతామా, లేదా సొంతంగా ఒక స్టాండ్ తీసుకొని ఓకే ఫైన్ ఐల్ డూ దట్ ప్రాజెక్ట్ అని మోస్ట్లీ చెప్పలేరు పిల్లలు, వెనుకుండిపోతారు. అంత ఇంట్రెస్ట్ ఎంతూజియాజం ఉండదు పిల్లల్లోకి. సో అలా వాళ్ళకి అనిపిస్తేనే దిల్ టేక్ ఇంటర్వ్యూస్. సో అలా నన్ను నా కొలీగ్ని ఇంటర్వ్యూ తీసుకున్నారు అనమాట ఇండియా నుంచి. ఆయన గోవన్, సో ఈజ్ అ పోర్చుగీస్, యాక్చువల్లీ పోర్చుగీస్ పాస్పోర్ట్ హోల్డర్. సో ఆయన ఇండియన్ గా కన్సిడర్ చేయరు, ఈజ్ ఆల్రెడీ యూరోపియన్, బట్ ఈ వాజ్ ఫ్రమ్ గోవా. సో మా ఇద్దరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇండివిజువల్ అసెస్మెంట్ మీద, ఇండివిజువల్ మెరిట్స్ కోర్స్ మీద కానివ్వండి, ఇండివిజువల్ అప్లికేషన్స్ మీద మనకి స్కాలర్షిప్స్ ఇచ్చారనమాట. సో అవుట్ ఆఫ్ దట్ 12 members I could secure the highest for me as an international student. మిగతా అందరు యూరోపియన్సే కాబట్టి వాళ్ళు యూరోపియన్ ఫీజు కట్టారు. ఫర్ మీ మై కోర్స్ ఫీ వెన్ ఐ జాయిన్డ్ వాజ్ యాక్చువల్లీ 23 lakhs. కానీ పోస్ట్ స్కాలర్షిప్ నాకు ఓన్లీ పడింది 12 lakhs మాత్రమే. సో ఇట్ వాజ్ ఆల్సో ఫైనాన్షియలీ గుడ్ బెనిఫిట్ ఫర్ మీ. అలా. అండ్ ట్యూషన్ ఫీ ఎలా ఉంటుంది మీ యూనివర్సిటీ? వన్ థింగ్ ఐల్ మేక్ ఇట్ క్లియర్ ఇస్ దట్ మీరు యూరోపియన్ కంట్రీస్కి వస్తే మీ మాస్టర్స్ మోస్ట్లీ 1 year ఉంటాయి. సో అది మీరు ఏ కంట్రీ చూసుకున్నా జనరల్ ట్రెండ్ ఒక 80% అనుకుందాము. 80% లో మీకు ఓన్లీ 1 year ఉంటుంది. మీరు ఇంజనీరింగ్ తీసుకున్న, ఎంఎస్సి, ఎనీ ఆర్ట్స్, మేనేజ్మెంట్ తీసుకున్నా కూడా మోస్ట్లీ 1 year ఉంటుంది. యూకేలో కొందరు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు యూకేలో ట్రెండ్ ఎలా ఉంది, ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ మీకు 2 years ఇస్తుంది, 18 months స్టడీ అలా. బట్ ఇట్ డిపెండ్స్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఫినిష్ ఇట్ ఎర్లియర్ ఆల్సో. ఈ 1 year మాస్టర్స్ వల్ల మీకు ఏమవుతుందంటే, మీకు ఆ హాలిడే బ్రేక్ ఉండదు. సో మీరు యుఎస్ చేసినట్టే మాకు సేమ్ మాడ్యూల్సే ఉంటాయి, కానీ మీకు మధ్యలో ఆ ఆటమ్ బ్రేక్ కానివ్వండి, ఆ డిసెంబర్ బ్రేక్ కానీ మీకు 1 month 2 months ఉన్నట్టు బ్రేక్స్ మాకు ఉండవు. యూరోప్ లో మోస్ట్లీ కట్ షార్ట్ ఫాస్ట్ గా అయిపోతుంటాయి మాడ్యూల్స్. సో మీకు ఆ 1 year చాలా రెగ్యులస్ గా ఉంటుంది. యూ విల్ నాట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ ఫర్ యూ టు ఒకసారి నేను ఎంజాయ్ చేస్తాను, అంత టైం దొరకకపోవచ్చు. నాకైతే అలానే అనిపించింది, నాకైతే చాలా రిగ్రెస్ అనిపించింది 1 year, బికాస్ మీకు ఎవ్రీ మాడ్యూల్ ఎవ్రీ డే 9 hours క్లాస్ ఉంటుంది. యూనివర్సిటీస్ చూసుకుంటే ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ద కాలేజెస్. కొన్ని కాలేజెస్ లైట్ గా ఉంటాయి, కొన్ని కాలేజెస్ చాలా ఫోకస్డ్ గా ఉండవు, లేదా వాళ్ళకి అంత రిస్ట్రిక్షన్స్ ఉండవు. మీరు అటెండెన్స్ ఎంత ఉండాలి, లేదా మీరు పాస్ అయితేనే మేము థీసిస్ చేయగలుగుతారు, లేదా మీరు ఫస్ట్ అసెస్మెంట్ పాస్ అవుతేనే సెకండ్ అసెస్మెంట్కి వెళ్ళగలుగుతారు. అలా రిస్ట్రిక్షన్స్ ఓన్లీ మీకు సెంట్రల్ యూనివర్సిటీస్ కానివ్వండి, లేదా మెయిన్ యూనివర్సిటీస్ లోనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ స్టాండర్డ్ వాళ్ళు మెయింటైన్ చేయాలి, ప్లస్ మనం పాస్ అయినప్పుడు కూడా మనకు ఆ డిగ్రీ వాల్యుబుల్ గా ఉండాలి. ఏదో వచ్చామా, ఫీజు కట్టామా, ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయిపోయామా, డిగ్రీ పాస్ అయ్యామా, మాస్టర్స్ వచ్చామా అనుకుంటే జాబ్ రాదు ఎండ్ ఆఫ్ ద డే. మీకు స్కిల్ ఉంటే ఇండివిజువల్ గా వస్తుందేమో, బట్ మీకు స్కిల్ కావాలి, బ్రాండ్ వాల్యూ కావాలి అంటే యూ హావ్ టు ఆప్ట్ ఫర్ యూనివర్సిటీస్ లైక్ దిస్ విచ్ ఆర్ వెరీ పర్టికులర్ ఇన్ హూ దే టేక్ ఇన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మిమ్మల్ని వాళ్ళు తీసుకుంటే రిస్ట్రిక్షన్ పెట్టారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ మెరిట్ చూస్తున్నారు, మీరు చదవగలుగుతూనే తీసుకోగలుగుతున్నారు. తీసుకున్నాక కూడా మీకు ఇండివిజువల్ అసెస్మెంట్స్ ఇస్తున్నారు. గ్రూప్ అసెస్మెంట్స్ ఇవ్వకుండా క్లాస్ మొత్తం ఒకటే సబ్జెక్ట్ చెప్పడం, లేదు క్లాస్ మొత్తం ఒకటే అసెస్మెంట్ ఇవ్వడం అలా ఉండదు. ఇండివిజువల్ అసైన్మెంట్స్ ఉంటాయి మీకు, మీ స్టాండర్డ్ బట్టి, మీ ఇంట్రెస్ట్ బట్టి మిమ్మల్ని షేప్ చేస్తారు. సో దట్ మీరు 1 year ఎండ్ అయ్యే వరకు మీరు సొంతంగా మీ ఇంటర్న్షిప్ వెతుకోగలుగుతారు, మీరు సొంతంగా ఒక జాబ్ క్రాక్ చేయగలుగుతారు యూరోపియన్ మార్కెట్లో. వితౌట్ ఎక్స్పీరియన్స్ అవ్వనండి, విత్ ఎక్స్పీరియన్స్ అవ్వనివ్వండి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు నో ఎక్స్పీరియన్స్ ఉండే, బట్ ఐ కుడ్ క్రాక్ జస్ట్ బికాస్ ఐ కుడ్ సెక్యూర్ ఇంటర్న్షిప్స్ వైల్ డూయింగ్ మై మాస్టర్స్ ఇట్ సెల్ఫ్. నేను పార్ట్ టైం మీద ఫోకస్ పెట్టలేదు, నేను ఓన్లీ నా 1 year స్టడీ మీద ఫోకస్ పెట్టాను. ఐ పాస్ అవుట్ విత్ హానర్స్. ఐ కుడ్ గెట్ అంటే నేను ఒక ఇంటర్న్షిప్ సెక్యూర్ చేయగలిగాను లోకల్ ఐరిష్ ఫర్మ్ లో, అండ్ దట్ లెడ్ టు మై ఫుల్ టైమ్ జాబ్. సో మీకు ట్యూషన్ ఫీ ఎంత ప్రెసెంట్ అక్కడ? ఇప్పుడు ఇట్స్ అరౌండ్ ప్రాబ్లీ 25 to 30 lakhs డిపెండింగ్ ఆన్ యూనివర్సిటీ అండ్ కోర్స్. సో మీరు ఇండివిజువల్ గా యూనివర్సిటీస్కి వెళ్ళి మీకు ఏ కోర్స్ కావాలని చూసుకుని దాని కింద మీకు ఫీజ్ క్రైటీరియా ఎవ్రీ ఇయర్ డస్ అన్ ఇంక్రీజ్ ఆబ్వియస్ గా. నేను వచ్చినప్పుడు నాకు స్కాలర్షిప్ ఉండే కాబట్టి ఐ జస్ట్ ఫినిష్డ్ ఆఫ్ విత్ 12 to 13 lakhs, which did not include my site visits. సో నా దానికి సైట్ విజిట్స్ ఉండే,
సైట్ వర్క్ ఉండే, అది నాకు వేరేగా కాస్ట్ పడింది. బట్ జస్ట్ ఎడ్యుకేషనల్ ఫీ, ట్యూషన్ ఫీ చూస్తే మాత్రం నాకు జస్ట్ 12 lakhs పోస్ట్ స్కాలర్షిప్. నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అబౌట్ స్కాలర్షిప్, లైక్ ఏ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి మీ యూనివర్సిటీ? మా యూనివర్సిటీలో మీకు సైన్స్కి కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఫార్మసీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైన్సెస్కి సర్టన్ సెట్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. మీరు యూరోపియాలో అంటే మీరు ఒకవేళ యూరోప్ కౌన్సిల్ నుంచి స్కాలర్షిప్స్ అప్లై చేసుకున్నా కూడా, యాజ్ అ యూరోపియన్ ఒకవేళ మీరు ఏదైనా ట్రస్ట్ ఫండ్ నుంచి కానివ్వండి, లేదా ఏదైనా ఇప్పుడు యుఎన్ స్కాలర్షిప్స్ ఉంటాయి. యుఎన్ స్కాలర్షిప్స్ మీరు అప్లై చేసుకొని మీరు మీ యూనివర్సిటీస్కి మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు దట్ ఐ సెక్యూర్డ్ యుఎన్ స్కాలర్షిప్ ఆన్ అ పర్సనల్ బేసిస్ అండ్ ఐ వుడ్ లైక్ టు యూస్ దట్ ఫీ ఆర్ దాట్ ఫండ్ టు ఫండ్ మై మాస్టర్స్ అని చెప్పి. ఇండివిజువల్ యూనివర్సిటీస్కి వచ్చి మీరు స్కాలర్షిప్స్ తీసుకోవాలి అంటే దే ఆర్ ఓన్లీ బేస్డ్ ఆన్ యువర్ మెరిట్. మీరు బ్యాచులర్స్లో ఎంత సెక్యూర్ చేయగలిగారు, మీ సివి ఎలా ఉంది, యూ వన్ అంటే మీరు ఫస్ట్ క్లాస్ హానర్ స్టూడెంట్లో క్వాలిఫై అవుతారా, డూ యూ హ్యావ్ ఎనీ కోకులర్ యాక్టివిటీస్ వేర్ యూ ఎక్సెల్డ్, మీ స్పోర్ట్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదా మీరు ఇంకేదన్నా ఆల్రెడీ మీ ఫీల్డ్లో పనిచేసి మీరు ఏమైనా అవార్డ్స్ గెలిచారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్లో, సివిల్లో మీకు జాన్ మిచెల్ అవార్డ్స్ ఉంటాయి, గ్లాసిప్ అవార్డ్స్ ఉంటాయి, లేదా మీరు వర్క్ సెక్టర్లో, ప్రొఫెషనల్ సెక్టర్లో మీకు అవార్డ్స్ ఉంటాయి యూజువల్గా. సో ఆ accolades ని కూడా మీరు యూజ్ చేసుకొని అప్లై ఫర్ అ స్కాలర్షిప్. కానీ జనరల్ గా ఇట్స్ ఓన్లీ ఆన్ యువర్ మెరిట్ అండ్ యువర్ కోకలర్ యాక్టివిటీస్ బేసిస్ మీద మీకు స్కాలర్షిప్ అవార్డ్ చేస్తారు. అది ఎంత ఇస్తారు అనేది ఇట్ వుడ్ డిఫర్ అగైన్. దర్ ఇస్ నో స్టాండర్డ్ అమౌంట్ దట్ విల్ గివ్ యూ. నేను చూసినంతైతే ఫుల్ ఫండింగ్ ఉండదు యూరోపియన్ యూనివర్సిటీస్ లో, ప్రాబ్లీ వేరే యూరోపియన్ కంట్రీలో ఉండొచ్చు, కానీ ఐర్లాండ్ లో ఐ హావ్ నాట్ హర్డ్ ఆర్ సీన్ అ ఫుల్ ఫండెడ్ స్కాలర్షిప్. లైక్ సో మీరు మీకు ఎంత ఎంత స్కాలర్షిప్ amount- వచ్చింది? నాకు £9,000 వచ్చింది. ఓకే. That is only before COVID or first batch of COVID, but Oh. now probably it's different again. సో ఎవ్రీ ఇయర్ ఎంత మందికి ఇస్తారు, ఎంత ఇస్తున్నారు అనేది వాళ్ళ సెట్ ఆఫ్ రికార్డ్ బట్టి, వాళ్ళు ఎంత మందిని తీసుకుంటున్నారని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి వెన్ ఐ జాయిన్ ఐ వాజ్ జస్ట్ 12, వి వర్ క్లాస్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ 12. నా తర్వాత నా జూనియర్స్ ఇప్పుడు ఐ నో దెస్ వన్ ఇండియన్ ఇన్ ద బ్యాచ్, ఐ థింక్ దర్ 21 ప్రాబ్లీ or 16, ఐమ్ నాట్ షూర్. దర్ వర్ 2 classes. సో 21 అనుకున్నా కూడా the Indian that got joined, she did not receive any scholarship. She had to pay full fee. So తన సివి డిఫరెంట్ గా ఉండొచ్చు, లేదా తను క్వాలిఫై అవ్వకపోయి ఉండొచ్చు. స్కాలర్షిప్ కూడా మెరిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. yes ఓన్లీ ఇఫ్ యూఆర్ అప్లైయింగ్ టు సెంట్రల్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ రెనౌండ్. మీరు నార్మల్ కాలేజెస్ కి అప్లై చేస్తే, లేదా వేరే మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ కానివ్వండి, ఈ సాఫ్ట్వేర్ సైడ్ ఉంటే వాళ్ళకి చాలా స్కాలర్షిప్స్ ఇస్తారు. బికాస్ దిస్ ఇస్ హ్యూజ్ నంబర్ ఇన్ క్లాస్ స్ట్రెంత్ కదా. it's easy to rotate the funding process also, whereas very niche programs కి మీకు అంటే తక్కువ స్ట్రెంత్ తీసుకుంటారు, తక్కువ స్ట్రెంత్ మెరిట్ బేస్ మీద తీసుకుంటారు, కాబట్టి వాళ్ళకి కొంచెం తక్కువ స్కాలర్షిప్స్ ఇస్తారు. బికాస్ దే ఆల్రెడీ వాళ్ళు తక్కువ స్ట్రెంత్ లో వస్తున్నారు కాబట్టి ఆల్రెడీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్ లో, మా యూనివర్సిటీలో ఫైనాన్స్ కానివ్వండి, ఫైనాన్స్ లో 200 మంది 300 మంది ఉంటారు క్లాస్ స్ట్రెంత్. కంపేర్ ద రేషియో, 300 మంది ఇండియన్స్ కి యూ హ్యావ్ 12 స్ట్రెంత్ ఆఫ్ క్లాస్ ఆఫ్, అందులో ఒక్క ఇండియన్ అమ్మాయి. సో ఇట్స్ 300:1 రేషియోలో 300 మెంబర్స్ ఫీజులో వాడు ఇవ్వగలుగుతాడు స్కాలర్షిప్స్. లేక హీ కుడ్ రెడ్యూస్ ద ఫీ, ఆర్ హీ కుడ్ గివ్ యూ అన్ డెఫర్మెంట్, ఆర్ హీ కుడ్ గివ్ యూ మోర్ ఆప్షన్స్ ఇన్ పేయింగ్ ఫీ, అంటే ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకొని ఇవ్వగలుగుతాడు. కానీ నాకు అలాంటి ఏం ఆప్షన్స్ లేకుండే. ఐ హ్యాడ్ టు పే వాట్ ఫీ కంప్లీటెడ్ టుగెదర్. నాకు స్కాలర్షిప్ కూడా ఒకటేసారి వచ్చింది, ఒకటేసారి ఆ ఇయర్ అంతా అప్లై అయింది. సో ఐ డెంట్ హ్యావ్ టు గో బ్యాక్ ఆస్క్ దెమ్ ఫర్ ఎవ్రీ సెమిస్టర్, నా స్కాలర్షిప్ మీరు అప్లై చేయండి, నేను మళ్ళీ ఫీజు కట్టుకోవాలి లేకుండా. నాకు వన్ పేమెంట్ అండ్ వన్ స్కాలర్షిప్, దట్స్ ఇట్. ఓకే. నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకామిడేషన్. సో అక్కడ మీకు అకామిడేషన్ ఎలా ఉంటుంది? ఇది చాలా ట్రికీ. ఇప్పుడు ఐర్లాండ్ మీరు చూసుకుంటే, ఫస్ట్ కంట్రీ సైజ్ చూడండి. ఐర్లాండ్ ఇస్ అ వెరీ వెరీ మినిస్కల్ సైజ్ ఆఫ్ ద కంట్రీ. అంటే మన ఇండియాలో మహారాష్ట్ర అంతా కూడా ఉండదు తిప్పి కొడితే. అంత చిన్న దేశంలో పోస్ట్ రష్యన్ వార్, పోస్ట్ ఇష్యూస్ ఇన్ అరబ్ కంట్రీస్ కానివ్వండి, లేదా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ జరుగుతున్న ఇష్యూస్ వల్ల దిస్ టూ మచ్ క్రౌడ్ రైట్ నౌ ఇన్ ఐర్లాండ్. అండ్ ఐర్లాండ్ అనే దేశం, మీరు నార్మల్ గా గూగుల్లో కొట్టి అకామిడేషన్ అంటే మీకు అన్ని నెగిటివ్ న్యూస్లు వస్తాయి. దర్ ఇస్ నో అకామిడేషన్, చాలా కష్టం, చాలా హై ప్రైస్ ఉంటుంది, రెంట్ కూడా అని చెప్పేసి. సో అకామిడేషన్ ఇస్ బిట్ ట్రికీ ఇన్ ఐర్లాండ్, ఈజీగా దొరకదు. నేనే 6 months కష్టపడ్డాను నాకు ఒక ఇల్లు దొరకడానికి. అంటే నేను 6 months లో ఒక 8 ఇల్లు మారాను టెంపరీ అకామిడేషన్స్ లో. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఇఫ్ యూ చూస్ ఐర్లాండ్ టు గెట్ అన్ అకామిడేషన్. మీకు ఆల్రెడీ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీ ఫ్యామిలీ ఉంటుంది, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక ఇల్లు ఉంది, వాళ్ళు సెక్యూర్ అయ్యారు అంటే కట్ షాట్ ఈజీ మీకు.
బట్ వెన్ ఐ కేమ్ ఇన్ నాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేకుండే. అండ్ నేను వచ్చినప్పుడు నాది ఫస్ట్ బ్యాచ్ పోస్ట్ కోవిడ్. అప్పటికి కంట్రీలో కోవిడ్ ఉంది అండ్ మాకు రిస్ట్రిక్షన్స్ ఉండే కోవిడ్తో పాటు కూడా. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు మూవ్ థింగ్స్ అరౌండ్. మాకు అంత ఫ్లెక్సిబిలిటీ లేకుండే. కానీ ఇప్పుడు దే ఆర్ కన్స్ట్రక్టింగ్ న్యూ హౌసెస్. ఇట్స్ ఐ వోంట్ సే ఇట్స్ వెరీ డిఫికల్ట్, కానీ కష్టం. మీకు యుఎస్లో దొరికినంత ఈజీగా దొరకదు. యూరోప్లో కొంచెం కష్టపడాలి మీరు. కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి, స్టూడెంట్స్కి ఈజీగా ఇవ్వరు. స్టూడెంట్ అకామిడేషన్స్ అనుకోండి, దాని ఫీజు ఎక్కువ. మనం 10 times ద మనీ పే చేస్తాం వాళ్ళకి. మీరు కాలేజ్ అకామిడేషన్స్ కూడా అంతే, మీరు 10 times ద ఫీ పే చేస్తారు. ఓకే. కానీ మీకు అన్నీ ఉంటాయి, అన్ని అలవెన్సెస్ ఉంటాయి. మీరు 1 year వరకు లాక్డ్ పీరియడ్ లో వాళ్ళతో ఉంటారు. మీకు కామన్ స్పేస్ ఉంటుంది, మీ మీరు ప్రైవేట్ వాష్రూమ్ కావాలన్నా, ప్రైవేట్ రూమ్ కావాలన్నా, ఇంకా మీ ఇష్టం. హాస్టల్ మనం స్కూల్లో కాలేజ్లో హాస్టల్స్ బట్టి మీ లెవెల్ ఆఫ్ లగ్జరీ ప్రకారంగా మీ లెవెల్ ఆఫ్ లగ్జరీ అప్లై చేసుకోవచ్చు హాస్టల్స్. బట్ ది అమౌంట్ ఆఫ్ ఫీ యూ పే టు ఇట్స్ ఎనార్మస్. నా దృష్టిలో అడుగుతా అది స్టూపిడిటీ. కానీ ది అమౌంట్ ఆఫ్ కష్టం మీరు బయట ఫేసెస్ కూడా అంతే. సో ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఐమ్ ప్రిటీ షూర్ కొంచెం ఒక 2-3 months కష్టపడితే యూ విల్ అండర్స్టాండ్ థింగ్స్ అరౌండ్. ఎలా జరుగుతున్నాయి, నేను ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా దొరుకుతున్నాయి, లేదా ఎక్కడ ఎక్కువ దొరుకుతున్నాయి, ఏ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి, హౌ కెన్ ఐ టాక్ టు దెమ్, స్పీక్ టు దెమ్, ఎంత రెంట్ తీసుకుంటారు వాళ్ళు. బట్ ఇనిషియల్గా అయితే స్ట్రగుల్, కంపల్సరీ స్ట్రగుల్. ఈజీగా అయితే లేదు అకామిడేషన్. ఓకే. సో మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి? యూరప్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. మీరు ఎస్పెషలీ క్యాపిటల్ ఆఫ్ ఐర్లాండ్ డబ్లిన్, నేను ఇప్పుడు ఉంటుంది డబ్లిన్లో. డబ్లిన్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్. మొత్తం యూరప్లో చూస్తే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కంట్రీ ఆర్ స్టేట్ యూ కెన్ థింక్. మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ విల్ వేరీ మచ్లీ ఆన్ యువర్ వే ఆఫ్ లివింగ్. మీ లివింగ్ స్టాండర్డ్స్ బట్టి మీరు ఇంటికి డబ్బులు మీరు పార్ట్ టైం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పార్ట్ టైం ఐర్లాండ్లో లీగల్గా యాజ్ ఎ స్టూడెంట్ 20 hours చేసుకోవచ్చు. మీరు పని చేస్తున్న సిటీ బట్టి మీరు పర్ అవర్ రేట్ డిఫర్ అవుతుంది. మోస్ట్లీ సోషల్లీ అంటే సోషల్లీ యాక్సెప్టెడ్ రేట్ ఆఫ్ పర్ అవర్ ఏంటంటే ఐ థింక్ ఇట్స్ 15 or 14 euros పర్ అవర్ అనుకుంటాం. కానీ కొన్ని స్టోర్స్ ఎక్కువ ఇస్తాయి, కొన్ని స్టోర్స్ తక్కువ ఇస్తాయి. డబ్లిన్లో ఉంటే ఇంకొక 1.5 euro ఎక్కువ ఇస్తారు అనుకుంటా, బికాస్ ఇట్స్ మోర్ ఎక్స్పెన్సివ్ టు లివ్ హియర్ దాన్ ది అదర్ మెయిన్ సిటీస్. కార్క్ అవనివ్వండి, లెమ్రిక్ అవనివ్వండి, గాల్వే అవనివ్వండి, లేదా అదర్ అట్లాంటిక్, ఇప్పుడు వాటర్ఫోర్డ్, వెక్స్ఫోర్డ్ అవనివ్వండి, కొంచెం తక్కువ ఉంటాయి, రూరల్ ఏరియాస్లోకి వస్తాయి కాబట్టి. ఇండివిజువల్గా అంటే మీరు లాట్స్లో తీసుకున్నా కూడా మీ ఫుడ్ ఎక్స్పెన్సెస్కి, మీ రెంటల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి, మీ హౌసింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే 70 to 80% ఆఫ్ యువర్ బడ్జెట్ విల్ ఓన్లీ గో టు యువర్ రెంటల్. పర్ రూమ్ మీరు సింగిల్ రూమ్కి తీసుకున్నా, షేరింగ్ రూమ్ తీసుకున్నా, ఆన్ యావరేజ్ ఇట్స్ బిట్వీన్ 650 to 750 euros. అది పోను మీ ఫుడ్ బడ్జెట్ మీరు రిస్ట్రిక్టివ్గా తింటేనే ఒక 100 euros మీరు సమకూర్చుకోవచ్చు. లేదు నాకు డైట్ ఉంది, నేను ఎక్కువ తినాలి, లేదా ఐఎమ్ మోర్ ఆఫ్ అవుట్ సైడ్ ఈటింగ్ పర్సన్ అనుకుంటే అది కొంచెం ప్లస్లోనే వెళ్తూ ఉంటుంది. సో రఫ్గా కొంచెం రిస్ట్రిక్టివ్గా ఉంటే యుల్ బి హ్యాపీ టు ఫినిష్ బిట్వీన్ 1000 euros to 1200 euros. ఇందులో మీకు ఇంకా ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉండి మీరు ఇంటికి డబ్బులు పంపించాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ. మీరు బియాండ్ 20 hours వర్క్ చేస్తే ఇట్స్ నాట్ యాక్సెసిబుల్ ఆల్సో. మీరు మీ రెసిడెంట్ పర్మిట్స్ అప్డేట్ చేయించుకున్నప్పుడు వెళ్ళినప్పుడు అలా మీరు వర్స్ట్ కేస్ మీరు దొరికితే మిమ్మల్ని ఫ్లాగ్ చేస్తారు. మీరు 20 hours కంటే ఎందుకు ఎక్కువ పని చేశారు స్టూడెంట్లో ఉన్నప్పుడు, టు ఎర్న్ మోర్ మనీ అని మీరు చెప్పలేరు కదా. యూఆర్ ఓన్లీ ఎంటైటిల్ టు వర్క్ 20 hours. సో 20 hours ఒక 1 year కొంచెం కష్టంగా ఉంటుంది. టు ఫండ్ యువర్ సెల్ఫ్, టు ఫండ్ ఫీజ్ ఇంపాసిబుల్. ఫీ ఫండింగ్ కాన్సెప్ట్ యూరోప్లో పెట్టుకోకండి మీకు వచ్చే పార్ట్ టైం డబ్బులతోటి. 1 yearకి వస్తున్నప్పుడు ఓన్లీ చదువు మీద ఫోకస్ పెట్టి జాబ్ మార్కెట్ కొట్టండి అంతే. సో ఇట్స్ నాట్, నేనేమంటాను కంఫర్టబుల్గా ఉంటుంది ఒక 1 year అయితే. మీకు వచ్చే డబ్బు, మీ పార్ట్ టైంతో వచ్చే డబ్బులు మీరు హ్యాపీగా బతకగలుగుతారు. కానీ మీ ఇంట్లో ఇండియాకి పంపించుకోవాలి, నేను లోన్ కట్టుకోవాలి అంటే కొంచెం మీ బడ్జెట్ మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. కానీ కొందరు ఒకవేళ ఇఫ్ సంబడి ఆర్ థింకింగ్ ఆఫ్ నెట్ దట్ నేను ఫీజు కూడా కట్టుకోవాలంటే కుదరదు, కష్టంగా ఉంటుంది కొంచెం. కష్టంగా ఇంపాసిబుల్ అంటాను నేను. మీరు వచ్చిన దాని మీద మీరు ఫోకస్ పోగొట్టుకుంటారు, మీరు చేయలేరు. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, లైక్ యూనివర్సిటీకి? యూనివర్సిటీస్కి ఐర్లాండ్ చిన్న కంట్రీ కాబట్టి మీకు మెయిన్ సిటీ హబ్స్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది. సో దట్స్ నాట్ ప్రాబ్లమ్. అండ్ మీరు స్టూడెంట్కి వచ్చినప్పుడు మీరు స్టూడెంట్ లీప్ కార్డ్ అని ఇస్తారు, అంటే స్టూడెంట్ ట్రాన్స్పోర్ట్ కార్డ్. యూకేలో మీకు ఆయిస్టర్ కార్డ్ ఇస్తారు, లేదా యూఎస్లో కూడా మీకు ట్రావెల్ కార్డ్ ఇస్తారు, బస్ పాస్ లాగా, స్టూడెంట్ బస్ పాస్ మీద. సో దానికి రెడ్యూస్డ్ రేట్ ఉంటుంది కామన్ ప్రైసెస్ కంటే. సో దట్స్ ఫైన్. ఇట్స్ మెయిన్ డబ్లిన్లో ఉన్నంత ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్ మీకు వేరే సిటీస్లో ఉండవు, కొంచెం రిస్ట్రిక్టెడ్గా ఉంటాయి.
ఓకే. బట్ అండ్ మీరు యూనివర్సిటీస్ కి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ దగ్గరలోనే మీకు దగ్గరలో ఉంటాయి. అకామిడేషన్ ఉంది. యా యా నేనైతే when I was doing my masters I used to walk. నేను ఒక 45 minutes walk every day up and ఓకే. down. So ఓకే. it's walkable. సో మీరు దగ్గరలోనే యూనివర్సిటీ దగ్గరలోనే అకామిడేషన్. Yes. దగ్గర అంటే దగ్గరలో అని కాదు, ఒక 7 kilometers లో నాకు ఎస్. లక్కీగా దొరికింది. సో ఐ యూస్ టు వాక్ 7 kilometers మార్నింగ్ అండ్ ఈవినింగ్. అంటే గడిచిపోతాం, మీకు అంత అనిపించదు బికాస్ మీకు మంచిగా వాక్ వేస్ ఉంటాయి. మీరు పాటలు పెట్టుకుంటూ మీరు మార్నింగ్ జిమ్ చేసినట్టు మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతారు, అంత అనిపించదు. ఓకే. సో అండ్ మోస్ట్లీ అయితే మీరు వాకబులే అంటాను నేనైతే. వాకబుల్ డిస్టెన్స్ లోనే తీసుకోండి, మీకు ఈజీగా ఉంటది. ఓకే. మాక్సిమం స్టూడెంట్స్ కూడా దగ్గరలో ఉన్న నియర్లీ ఉన్న చాలా మంది ప్రిఫర్ దగ్గరలోనే చేస్తారు. ఉంటారు. కానీ ఒకవేళ దరిద్రం దారేది నా ఇంటికే వచ్చింది అంటే మీకు దూరం తీసుకోవాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ అకామిడేషన్ సో అవ్వనివ్వండి. మీకు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు ఈజీగానే ఉంటుంది కదా చాలా ఈజీ ఉంటుంది, కార్లో. మీకు అంత ప్రాబ్లం ఉండదు. మీకు మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగానే ఉంటాయి. మీకు బస్సు ఉంటుంది, లోకల్ ట్రామ్స్ ఉంటాయి, ఆన్ రోడ్ నడిచే ట్రామ్స్ ఉంటాయి. అది కాక మీకు ట్రైన్స్ ఉంటాయి, లోకల్ ట్రైన్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అవ్వనివ్వండి, ఈస్ట్ టు వెస్ట్ అవ్వనివ్వండి. బట్ దాని ఫ్రీక్వెన్సీ కానివ్వండి, దాని స్టేషన్స్ మళ్ళీ స్టేషన్ నుంచి కొంచెం నడవాల్సి ఉండొచ్చు. బట్ యూనివర్సిటీస్ లొకేషన్స్ అక్రాస్ ఐర్లాండ్ ఆర్ వెరీ యాక్సెసిబుల్ టు ఆల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. మీకు కష్టం అవ్వదు. సో మీకు దూరం దొరికినా కూడా మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వండి మీ ట్రావెల్ టైం మీద. నా ఒకవేళ నెక్స్ట్. దూరం దొరికింది అనుకోండి, అక్కడ పార్ట్ టైం తీసుకోండి. సో యూ హావ్ టు డూ మిక్స్ అండ్ మ్యాచ్ ఏదో లాగా అట్లా. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఎలా ఉంటాయి? ఆన్ క్యాంపస్ జాబ్స్ కొంచెం దొరుకుతాయి, నేను దొరకను అనను. లీగల్ టు డూ. సో మీకు యుఎస్ లాగా ఏమంత కష్టాలు ఉండవు. బట్ ది అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ యు గెట్ ఆన్ క్యాంపస్ ఇస్ లెస్ ప్రాబబ్లీ. అంటే ఇప్పుడు కొందరికి ఎలా ఉంటుందంటే, నేను ఒకటే దగ్గర 20 hours కంప్లీట్ చేసుకోవాలి అంటే ఒక ఎంప్లాయీ దగ్గరనే అని కొందరికి ఉంటుంది. కొందరు ఏం చేస్తారు, ఆ 20 hours ని 10 hours ఒక దగ్గర డివైడ్ చేస్తారు, 10 hours ఒక దగ్గర డివైడ్ చేస్తారు. సో క్యాంపస్ జాబ్స్ తీసుకుంటే మీకు 20 hours పూర్తి అవ్వకపోవచ్చు, బికాస్ క్యాంపస్ లో మీ ఒక్కరికి కాదు చాలా మందికి ఇవ్వాలి. అండ్ మోస్ట్ ప్రిఫరెన్స్ యూరోపియన్స్కి ఇస్తారు, బికాస్ వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉంటుంది మీతో కంపేర్ చేసుకుంటే. అండ్ వాళ్ళకి ఎప్పుడన్నా ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తారు, సెకండ్ ప్రిఫరెన్స్ మీకు వస్తుంది. మీ క్యాంపస్ జాబ్స్ ఆర్ వెరీ ఈజీ. యుల్ గెట్ ఇన్ టు లైబ్రరీస్ ఉంటాయి, జిమ్ ఉంటుంది, లేదా కాలేజ్లో మీకు స్టూడెంట్ ప్రాక్టికల్స్ తీసుకోవడం కానివ్వండి, స్టూడెంట్ అసిస్టెంట్ స్టూడెంట్స్ అని ఉంటుంది. సీనియర్స్గా మీరు జూనియర్స్ని ట్రైన్ చేయొచ్చు. మీ ఒకవేళ మీ యూనివర్సిటీస్లో మీ డిపార్ట్మెంట్స్లో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ నడుస్తాయి అనుకోండి, మీరు ల్యాబ్ అసిస్టెంట్స్ అవ్వచ్చు. సో అలా కూడా జాబ్స్ ఉంటాయి. బట్ నన్ను అడిగితే మాత్రం ద అమౌంట్ ఆఫ్ జాబ్స్ దట్ యు గెట్ అవుట్ సైడ్ యూనివర్సిటీ ఆర్ మోర్. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది బికాస్ నంబర్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇట్స్ మోర్ ద మీకు జాబ్ వచ్చే ఛాన్స్ బయట ఎక్కువ ఉంటుంది యూనివర్సిటీ కంటే. ఇఫ్ యూఆర్ ఓన్లీ లిమిటెడ్ టు యూనివర్సిటీ యూ కెన్ అప్లై దాట్ ఆల్సో, బట్ బయట చేసుకుంటే బెటర్. ది అమౌంట్ ఆఫ్ పే ఈజ్ ఆల్సో గుడ్ అవుట్ సైడ్. అండ్ రకరకాల జాబ్స్ ఉంటాయి, యూ డోంట్ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఫర్ వర్కింగ్ వన్ సైడ్ ఓన్లీ. అండ్ ఇంకోటి కూడా, యూరోప్ లో కానివ్వండి, ఐర్లాండ్ లో మీరు పనిచేసే సెక్టర్ లో కూడా, ఒకవేళ ఇప్పుడు మీరు సివిల్ స్టూడెంట్ అనుకుందాం, సివిల్ స్టూడెంట్ లో మీరు పిఎం చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేయడానికి వచ్చారు, లేదా నాలాగానే జియోటెక్నికల్ సివిల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ కి వస్తే, ఇక్కడ లోకల్ ఐరిష్ కంపెనీస్ కూడా హైర్ చేస్తాయి స్టూడెంట్స్ ని పార్ట్ టైం కి. సో if you that's also a good way of securing yourself an internship or securing a permanent job is that మీరు రాగానే మీరు కోర్స్ స్టార్ట్ అవ్వగానే మీరు లోకల్ ఐరిష్ ఫర్మ్స్ కి కానీ లోకల్ అమెరికన్ ఫర్మ్స్ కి మీరు అప్లై చేసుకుంటే వాళ్ళని సమ్మర్స్ లో స్టూడెంట్స్ ని హైర్ చేసుకుంటారు ప్రాజెక్ట్ వర్క్ అంటే డాటా వర్క్ మీద చేయించడానికి కానీ సైట్ కి పంపించడానికి కానీ. దే యూజ్ దర్ ఎగ్జిస్టింగ్ స్కిల్స్. సో దాని విధంగా మీరు ఆ కంపెనీలో మీరు తెలిసిపోతుంటారు. యూ కెన్ అంటే ఇట్స్ ఈజీ ఫర్ యూ నెట్వర్కింగ్ చేసుకోవడం, ఆ కంపెనీకి మీ స్కిల్స్ ఏంటి చూపించడం, లేదా మీ వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ చూపించడం. సో అలాంటి జాబ్స్ కూడా ఉంటాయి. డోంట్ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు వర్కింగ్ ఇన్ సర్టెన్ సెక్టర్స్, లుక్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ అని నేను అంటాను. ఓకే. అండ్ కోర్స్ వర్క్ ఎలా ఉంటుంది? లైక్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి, అసైన్మెంట్స్ ఎలా ఉంటుంది, గ్రేడింగ్ ఎలా ఇస్తారు? ఐ స్టార్ట్ విత్ కోర్స్ వర్క్. నా కోర్స్ వర్క్ కి నాకు 12 మాడ్యూల్స్ ఉండే. బట్ ఇన్ ఓకే. మై కోర్స్ ఐ హ్యాడ్ 12 సబ్జెక్ట్స్ అండ్ 12 సబ్జెక్ట్స్ కి 2 సెమ్స్ గా డివైడ్ చేసుకున్నారు. 12 months ని 6 months. ఈ 6 months లో మీకు ఆల్మోస్ట్ ఒక 3 అసైన్మెంట్స్ ఉంటాయి అనుకుంటా. డిఫర్స్ హౌ మెనీ అసైన్మెంట్స్ విత్ ద కోర్స్ డైరెక్టర్ లైక్ టు కండక్ట్. కొందరికి 2 ఉంటాయి, కొందరికి 3 ఉంటాయి, కొందరికి అసైన్మెంట్స్ బదులు సైట్ వర్క్ ఇస్తారు కొన్ని యూనివర్సిటీస్ లో. అండ్ నా కోర్స్ వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ కోర్స్ రిస్ట్రిక్షన్స్ ఆర్ మాకు కోవిడ్ ఉండే కాబట్టి మాకు సైట్ వర్క్ ఫస్ట్ సెమిస్టర్ లో లేకుండే. హీ హాస్ గివెన్ అస్ ఓన్లీ అసైన్మెంట్స్ అనమాట. అసైన్మెంట్స్ ఎలా ఇస్తారంటే, ఇండివిజువల్ యూనివర్సిటీస్, వేరే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ వేరే కంపెనీస్ నుంచి హైయర్ మేనేజ్మెంట్ టీమ్ కానివ్వండి వచ్చి వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ మీకు చెప్తారు. అంటే విచ్ ఇస్
పబ్లిక్లీ విచ్ కెన్ బి షేర్డ్. అలాంటి ప్రాజెక్ట్ వర్క్ మీకు చెప్పినప్పుడు మీరు యాజ్ ఎ ఇంజనీర్ మీరు ఏం చేయగలుగుతారు, వాట్ వుడ్ యువర్ డిజైన్ అప్లికేషన్స్ బి, వాట్ వుడ్ యువర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విండ్ ఫార్మ్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ చెప్పారు, దాని మీద మిమ్మల్ని అసెస్ చేయమంటారు. మీ డిజైన్ చెప్పండి అంటారు కదా, మీ డిజైన్ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వండి, పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వండి, మీకు అన్ని ఇస్తారు. సో అలాంటి ప్రాజెక్ట్స్, లైవ్ ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు మీ అసెస్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ దాని గ్రేడింగ్ డిఫరెంట్గా ఉంటుంది. They would assess on your skills of designing things. They would assess on your skills of analyzing things, interpreting things. So assessments కొంచెం అసైన్మెంట్ బట్టి డిఫర్ అవ్వచ్చు. దిస్ నాట్ అ కాన్స్టెంట్ అసెస్మెంట్. ఓకే, నువ్వు 100 మార్క్స్ పేపర్కి నువ్వు 70 తెచ్చుకుంటే నువ్వు పాస్, 30 తెచ్చుకుంటే నువ్వు ఫెయిల్, అలాంటి కాన్సెప్ట్ ఉండదు. ఇట్స్ మోర్ ఆఫ్ డైనమిక్ అసెస్మెంట్ అంటాను నేను. మీ గ్రేడింగ్ పర్సంటేజ్లో ఉంటుంది. ఇఫ్ ఒకవేళ మీరు 3 అసైన్మెంట్స్ చేశారు ఒక సెమిస్టర్కి, మీ 3 అసైన్మెంట్స్ యావరేజ్ ఎంత పర్సంటేజ్ తెచ్చుకున్నారని చెప్పి దాన్ని వాళ్ళు యావరేజ్ చేస్తారు. యావరేజ్ చేసి 2 సెమిస్టర్స్కి అసైన్మెంట్స్ యావరేజ్ చేశాక, ఇఫ్ యూఆర్ ఒకవేళ ఆ ఇయర్ కోర్స్ డైరెక్టర్ ఉండి సరే దిస్ ఇయర్స్ పాసింగ్ క్రైటీరియా 70% అనుకుంటారు అనుకోండి, ఆయన 12 మందిని చూశారు క్లాస్లో. ఓకే, 12 మందిలో యావరేజ్ నాకు తెలుస్తుంది ఫస్ట్ ఎవరెంత అచీవ్ చేయగలుగుతున్నారు అని చెప్పి. ఆ 12 మందికి ఈజీగా ఉండేటట్టుగానే ఆయన క్రైటీరియా ఫైనలైజ్ చేస్తాడు థీసిస్కి. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ దిస్ ఇస్ ద సేమ్ లాజిక్ దట్ వర్క్స్ అక్రాస్ ఐటీ. నేను చెప్పేది ఓన్లీ నా యూనివర్సిటీ నీష్ ప్రోగ్రామ్స్ గురించి. ఐటీకి ఐఎమ్ ప్రిటీ షూర్ ఇట్స్ లిటిల్ డిఫరెంట్, ప్రోగ్రామ్ బట్టి డిఫర్ అవుతుంది. బట్ నా దానికి ఇట్ వాస్ లైక్ దిస్. ఆయన యావరేజ్ డిసైడ్ చేశాక ఒక 60-70% అనుకుంటే, ఒకవేళ 60%లో ఒక ఆల్మోస్ట్ అందరు పాస్ అయిపోయారు అనుకోండి, దెన్ ఓన్లీ యూఆర్ అలౌడ్ టు డూ అ థీసిస్. మీరు పాస్ అవ్వలేదు అనుకోండి, మీరు మాస్టర్స్ ఫెయిల్ అయినట్టు. ఎవరైతే ఇక్కడ అసెస్మెంట్స్ పాస్ అవుతారో వాళ్ళే థీసిస్కి వెళ్ళగలుగుతారు. అండ్ థీసిస్ పాస్ అయిన వాళ్ళకి మాస్టర్స్ వస్తుంది, లేదా వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా డిగ్రీ వస్తుంది అనమాట. దానివల్ల డ్రాబ్యాక్ ఏంటంటే యువర్ ఇయర్స్ టు స్టే బ్యాక్ విల్ బి ఎఫెక్టెడ్. ఇప్పుడు ఐర్లాండ్లో మీరు 1 year మాస్టర్స్కి వస్తే మీకు 2 years స్టే బ్యాక్ ఇస్తున్నారు కరెంట్ రూల్స్ ప్రకారం, విచ్ ఆర్ డైనమిక్ టు చేంజ్ పోస్ట్ ఎలక్షన్స్. బట్ 2 years పోస్ట్ స్టడీ చేయాలి అంటే మీరు ఫస్ట్ ఇయర్ మీ మాస్టర్స్ వితౌట్ ఎనీ డ్రాప్ ఏమంటారు సప్లీస్ లేకుండా మీరు పాస్ అవ్వాలి. మీకు ఏ సబ్జెక్ట్లోనే సప్లీ పడిందంటే మీరు థీసిస్ చేయలేరు. మీరు గ్రాడ్యుయేట్ ఆఫ్ డిప్లొమా తీసుకోవచ్చు. అదర్వైజ్ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ ఆప్ట్ టు పే దట్ సర్టెన్ మాడ్యూల్ ఫీస్ అండ్ దెన్ ఫినిష్ ఇట్ ఆఫ్ అండ్ దెన్ టేక్ అ మాస్టర్స్. కానీ మీరు 1 year లో కంప్లీట్ చేయకపోవచ్చు, మీరు 1.5 year అవ్వచ్చు. దానివల్ల కూడా మీ 2 years కొంచెం పోస్ట్పోన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ మీరు సప్లీ పడిందే అనుకోండి, మీరు నీష్ ఒక సబ్జెక్ట్ తీసుకొని, దానివల్ల ఏమవుతుందంటే మీ ఉన్న రెసిడెంట్, మీరు ఒక 1 year అసలు స్టూడెంట్గా రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు ఎందుకు పాస్ అవ్వలేకపోయారని చెప్పి కూడా అనలైజ్ చేస్తారు రెసిడెన్స్, అంటే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నువ్వేమైనా 20 hours కంటే ఎక్కువ పని చేసావా, లేదా నువ్వు సమ్మర్ బ్రేక్లో చదువుకోకుండా నువ్వు జాబ్ చేసావా. సో అలాంటి ప్లేసెస్లో యుల్ గెట్ ఫ్లాగ్డ్, లైక్ వన్ ఆఫ్టర్ ది అదర్ యుల్ గెట్ ఫ్లాగ్డ్ అనమాట. సో నేనేమంటానంటే కోర్స్ రిగరస్గా ఉంటుంది నీష్ సబ్జెక్ట్స్ తీసుకుంటే. మీకు ఆల్రెడీ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది, కోర్స్ మాడ్యూల్ మీరు ఆన్లైన్లో చూసుకున్నారు, అవన్నీ మీకు వచ్చు అంటే మీరు ఆరుతూ తేరుతూ పాడుతూ బయటకు వస్తారు. లేదు నాకు ఎక్స్పీరియన్స్ లేదు నేను చదవాలి కూర్చొని అంటే సజెస్ట్ చేసేది బుద్ధిగా 20 గంటలు చేసుకోండి, కోర్స్ కంప్లీట్ చేసుకొని చదువుకుంటే ఈజీగా అయిపోతుంది. ఎక్కడ కూడా ఇరుక్కోరు, ఫ్లాగ్ అవ్వరు అనవసరంగా, సేఫ్ అయిపోతారు. అండ్ ఈజీగా మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీ క్లాస్మేట్స్ తో సహా మీరు నెట్వర్క్ చేసి మీరు జాబ్ కొట్టుకోగలుగుతారు. అది సో బట్ 60-70% అయితే అసెస్మెంట్ క్రైటీరియా ఉంటుంది, అటెండెన్స్ మీద ఉంటుంది, అసైన్మెంట్స్ మీద ఉంటుంది. సో మేక్ ష్యూర్ యూర్ సమ్వేర్ బిట్వీన్ ఫస్ట్ క్లాస్ టు సెకండ్ క్లాస్ మధ్యలో మీరు సెక్యూర్ చేసుకున్నారు అనుకోండి. మీరు గ్రాడ్యుయేట్స్కి ఒకవేళ జాబ్ అప్లై చేసినప్పుడు కంపెనీ అడుగుతుంది మీరు ఏ డిస్టింక్షన్ తో పాస్ అయ్యారు, మీరు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారా, సెకండ్ క్లాస్ పాస్ అయ్యారా. సో ఇక్కడ 2:1, 1:1 అని చెప్పి వాళ్ళు డిఫరెంట్ గా నేమ్ చేస్తారు. అది యూనివర్సిటీ బట్టి ఉంటుంది, కాలేజ్ బట్టి కూడా ఇండివిజువల్ గా ఉంటుంది. బట్ నేను మీకు జనరల్ గా చెప్తున్నా, 100% కి పర్సంటేజ్ లో మిమ్మల్ని అసెస్ చేస్తారు. ఇఫ్ యూఆర్ బియాండ్ 70% యూఆర్ ఇన్ ఫస్ట్ క్లాస్, 70% కంటే తక్కువ ఉన్నారంటే సెకండ్ క్లాస్ లో ఉన్నారు. సెకండ్ క్లాస్ వరకే కంపెనీస్ అగ్రి అవుతాయి జనాలను తీసుకోవడానికి. మీరు బియాండ్ సెకండ్ క్లాస్ అంటే తక్కువ ఉన్నారు అంటే your chances are limited to get into a graduate position or even an internship also. అండ్ గ్రేడింగ్ ఎలా ఇస్తారు? గ్రేడింగ్ అగైన్ ఇట్స్ వెరీ కోర్స్ స్పెసిఫిక్ అండి. డైరెక్టర్ ఆయన ఇష్టమే. ఇంకా ఆయన నేను చూసిన లాజిక్ ఏంటంటే హీ లెసెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్లాస్ స్ట్రెంగ్త్ లో ఇక్కడ ఐరిష్ వాళ్ళు మరీ
కొన్ని యూనివర్సిటీస్ అంటాను, ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ కాలేజెస్ ఉంటాయి, అది మాస్ క్రౌడ్కి మాత్రమే. అంటే డోంట్ టేక్ మీ రాంగ్ when I'm saying మాస్ క్రౌడ్ ఎందుకంటున్నాను అంటే వాళ్ళు బల్క్లో జనాలను తెచ్చుకుంటారు, ఇండియన్స్ని, పాకిస్తానీని, ఎనీ నేషనాలిటీ అనుకుందాం. వాళ్ళ సోల్ గోల్ ఏముంటుంది అంటే ఫీజ్ ఇంత ఫీజ్ కలెక్ట్ చేసామా, వాళ్ళని పాస్ చేసామా, నెక్స్ట్ బ్యాచ్. సో ఇట్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ మినిమల్ అక్కడ. మీరు సెంట్రల్ యూనివర్సిటీస్కి అలాంటి యూసీసీ, యూసీడి, యూసీజీ లేదా యుఎల్, ఇవన్నీ యూనివర్సిటీ ఆఫ్ గాల్వే, యూనివర్సిటీ ఆఫ్ డబ్లిన్, యూనివర్సిటీ ఆఫ్ కార్క్, డిసియు సెంట్రల్ యూనివర్సిటీ, ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ వస్తే మాత్రం వాళ్ళ అసెస్మెంట్ కానివ్వండి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కొంచెం హై ఉంటుంది కాబట్టి అసెస్మెంట్ స్టఫ్ ఉంటాయి. యూ విల్ హ్యావ్ టు గెట్ అ గుడ్ అంటే మీరు ఒక గుడ్ ప్రెసెంటేషన్ చేస్తేనే యూ విల్ బి అసెస్డ్, అదర్వైజ్ నో. క్లియర్ కట్ నో. మీరు అపీల్ చేసుకోవాలి. మిమ్మల్ని ఫెయిల్ చేయడంలో వాళ్ళు అసలు వెనకాడరు. వాళ్ళు అంటే మీకు ఏమంటారు, సాఫ్ట్ స్పాట్ చూపించరు, ఓ ఎవరైనా ఇంటర్నేషనల్ స్టూడెంట్ అని అలా ఏమి ఉండదు. సో అసెస్మెంట్స్ ఆర్ వెరీ టఫ్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్, వేరే కాలేజెస్ చూసుకుంటే చాలా లీనియంట్ గా ఉంటారు అంటాను వాళ్ళతోటి. సో ఇక్కడ నా క్లాస్ స్ట్రెంత్ 12 మంది ఉండే కాబట్టి మా కోర్స్ డైరెక్టర్ ఇలా అనలైజ్ చేశారంటే 12 మందిలో ఎవరు వెనక ఉండిపోకూడదు, ఎవరు టూ మచ్ ఫస్ట్ లో ఉండిపోకూడదు. ఐ షుడ్ దే ఆల్ షుడ్ బి పాసింగ్ త్రూ గుడ్ కలర్స్, లైక్ అందరికీ కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి. దట్స్ ఫైన్, చేంజ్ ఆఫ్ మార్క్స్ డిఫరెంట్ అవ్వచ్చు, బట్ ఇట్ షుడ్ నాట్ బి టూ లెఫ్ట్ అవుట్ అని చెప్పేసి ఆయన 12 మందిని ఫస్ట్ సెమిస్టర్ లో యావరేజ్ చూశారు, హౌ ఆర్ పీపుల్ పర్ఫార్మింగ్. దాన్ని బట్టి హీ ఫైనలైజ్డ్ సర్టెన్ పర్సెంటేజ్ టు పాస్ అవుట్. ఇప్పుడు ఆయన 70% మా దానికి కన్సిడర్ చేశారు, వేరే బ్యాచ్ కి 60% పెట్టచ్చు, 80% పెట్టచ్చు. బట్ దిస్ డస్ నాట్ కోయిన్సైడ్ విత్ ద ఫైనల్ గ్రేడింగ్. మీకు మాస్టర్స్ డిగ్రీ రావాలి అన్నప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ రావాలి అంటే మీరు కంపల్సరీ బియాండ్ 70 ఉండాలి. అది సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు అది జేఎన్టీ స్టాండర్డ్ అనుకోండి, దాని కింద వచ్చే యూనివర్సిటీస్ అది కంపల్సరీ ఫాలో అవుతుంది. అలాగే మా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఐర్లాండ్ కన్సిడర్ చేసే గ్రేడింగ్ 70% కంటే ఎక్కువ ఉంటే ఫస్ట్ క్లాస్ ఆనర్స్. కానీ ఇండివిజువల్ యూనివర్సిటీస్ మిమ్మల్ని థీసిస్ దాకా తీసుకురావడానికి, ఒకవేళ మీది నీష్ సబ్జెక్ట్ అంటే వాళ్ళు ఒక అసెస్మెంట్, వాళ్ళు ఒక ఫైనల్ నంబర్ అగ్రి అవుతారు, కోర్స్ కోఆర్డినేటర్స్ అందరు కూడా. సరే ఈ క్లాస్ వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు, లెట్స్ గివ్ దమ్ అ టార్గెట్ ఆఫ్ 80% అండ్ సీ హౌ విల్ దే అచీవ్. అలా ఉంటుంది అంటున్నాను. ఓకే, అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎలా? Internships opportunities are really good right now. Market is really improving in Ireland. కానీ డ్రాబ్యాక్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వాళ్ళు మనల్ని నమ్మరు. The reason why I'm saying is we don't according to them they don't see Indians speaking good English. They don't think Indians can write good reports. They know Indians are very good at analytical skills. కానీ what they want from you is the confidence that you worked somewhere already. మీకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఇండియాలో వర్క్ చేశారు ఫ్రమ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, లేదా యూ డన్ ఎక్స్ట్రా కోకక్యులర్స్ డ్యూరింగ్ యువర్ కాలేజ్, అలా మీరు కొంచెం ప్రూవ్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ టు సెక్యూర్ అన్ ఇంటర్న్షిప్. బట్ వచ్చిన వెంటనే మీకు 1 year ఉంటుంది కాబట్టి మాస్టర్స్లో, మా యూనివర్సిటీలో నా కోర్స్కి మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఉండే, ఇంటర్న్షిప్ చేయాల్సిందే. ఇంటర్న్షిప్ చేయలేదంటే నాకు థీసిస్ లేదు అంటే నాకు మాస్టర్స్ లేదు. నాకు ఇంటర్న్షిప్ నేను స్టార్ట్ అయిన 4 monthsకి లుకింగ్ అవుట్ అనమాట, బికాస్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. 12 మందికి, కంట్రీ చిన్నది, సో 12 కంపెనీస్ హైర్ చేసుకోవాలి 12 మంది. కొన్ని కంపెనీస్ అందరిని ఒకటేసారి హైర్ చేసుకుంటుంది, లేదా కొన్ని కంపెనీస్ వల్ల 2 members హైర్ చేసుకుంటుంది. సో ఆ కంపెనీ హైర్ చేసుకున్నప్పుడు యూ మైట్ నీడ్ టు మూవ్ టు యువర్ డిఫరెంట్ కౌంటీ అవ్వండి, డిఫరెంట్ సిటీ కూడా మీరు మూవ్ అవ్వచ్చు డిపెండింగ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్. సో నేను ఇచ్చే సజెషన్ ఏముంటుందంటే ట్రై గెట్టింగ్ సమ్ ఇంటర్న్షిప్ బిఫోర్ కమింగ్ టు మాస్టర్స్. మీరు ఇండియాలో ఎక్కడన్నా చిన్న కంపెనీలో అన్నా పనిచేయండి. ట్రై గెట్టింగ్ థింగ్స్, అంటే మీకు ఆ వర్డ్స్, ఆ ప్రొఫెషనల్ సెటప్ అర్థం చేసుకోండి, ఎలా ఉంటుంది, ఏముంటుంది, సో దట్ వాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి నేర్పించే స్టేజ్లో ఇక్కడ కంపెనీస్ ఉండవు. మీ పర్ఫార్మెన్స్ day 1 నుంచే చూస్తారు. మీరు మంచిగా చేశారంటేనే ఉంచుకుంటారు, లేదంటే వాళ్ళని మిమ్మల్ని నిలగొట్టేస్తారు. సీదా స్ట్రైట్ 1 month వీఆర్ నాట్ హ్యాపీ విత్ పర్ఫార్మెన్స్ అని చెప్పి తీసేస్తారు ఇంటర్న్షిప్ లో. అండ్ ఇంటర్న్షిప్ నుంచి, కాలేజ్ నుంచి మీరు ఇంటర్న్షిప్ దగ్గర పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి మీకు లెటర్ ఆఫ్ రికమెండేషన్ రావాలి. ఆ లెటర్ ఆఫ్ రికమెండేషన్ వాళ్ళు ఈజీగా రాస్తారు, మాకు నచ్చలేదు, షీఈ్ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పేసి. సో ఇన్ మై కేస్ కోవిడ్ అవ్వడం వల్ల కొంచెం హెల్ప్ అయింది, లీనియంట్ గా ఉండే కంపెనీస్. బట్ ఐ హ్యాడ్ అన్ ఎన్జిఆర్ఐ బ్యాకప్ అనమాట. ఐ డిడ్ మై ఎన్జిఆర్ఐ ఇంటర్న్షిప్ ఫర్ ఆల్మోస్ట్ 5 months క్లోజ్ టు. సో దట్ హెల్ప్డ్ మీ టు ప్రూవ్ మై రీసెర్చ్ స్కిల్స్. ఒకటే సెట్ ఆఫ్ స్కిల్స్ నేను ప్రూవ్ చేయగలిగాను. కానీ నాకు
కార్పొరేట్ సెటప్లో ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ హ్యాండ్లింగ్ ఎక్స్పీరియన్స్ నాకు లేకుండే, బట్ దే వర్ హ్యాపీ విత్ మై రీసెర్చ్ సెటప్ అనమాట. సో దట్స్ హౌ దే టుక్ మీ ఇన్, అండ్ ఫ్రమ్ దేర్ ఐ పిక్డ్ అప్ లర్నింగ్ థింగ్స్. సో ఏదో ఒక్కటి మీరు ప్రూవ్ చేసుకోగలిగితే ఐ థింక్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు సెక్యూర్ అన్ ఇంటర్న్షిప్. ఏమీ లేకపోతే ఐఎమ్ నాట్ సెయింగ్ మీకు రాదు, మీరు వండర్ఫుల్ స్టూడెంట్ ఉండొచ్చు, ఇఫ్ యువర్ స్కిల్ సెట్ ఈస్ అమేజింగ్, ట్రై ప్రూవ్ ఇట్ టు దెమ్. అకాడమికలీ ఆర్ గ్రేట్ అని చెప్పి మేము ప్రూవ్ చేసుకోండి. కానీ ది అమౌంట్ ఆఫ్ కాంపిటీషన్ యూ అండ్ అ లోకల్ ఐరిష్ అండ్ అ యూరోపియన్ క్రౌడ్ విల్ హ్యావ్ ఇస్ టూ మచ్. సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆటోమేటిక్ గా వెళ్ళొద్ది. వాళ్ళకి ఎందుకు వెళ్తుందని చెప్పి మీరు క్వశ్చన్ చేయలేరు. దే ఆర్ ద మెజారిటీ ఆఫ్ ద క్రౌడ్ హియర్ ఇన్ ద గ్రౌండ్. సో వాళ్ళనే కన్సిడర్ చేస్తారు. మిమ్మల్ని ఎందుకు కన్సిడర్ చేయాలంటే మీకు వీసా స్పాన్సర్షిప్ ఇవ్వాలి కాబట్టి. సో ఓకే. ఏదో విధంగా మీరు ఎక్స్పీరియన్స్ ఉంది ప్రూవ్ చేసుకొని వాళ్ళ అకార్డింగ్ మీరు వాళ్ళతో కంపీట్ చేయగలుగుతున్నారంటే ఐఎమ్ ప్రిటీ షూర్ దిల్ కన్సిడర్ యూ. నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? జాబ్ ఆపర్చునిటీస్ లిమిటెడ్ ఉంటాయి అంటాను, బికాస్ ద సైజ్ ఆఫ్ ద కంట్రీ ఇస్ ఆల్సో వెరీ స్మాల్. యూ డోంట్ హ్యావ్ డైవర్స్ కంపెనీస్ సిట్టింగ్ హియర్. బట్ సివిల్ కి స్ట్రక్చరల్ కి చాలా మంచి ప్లేస్ టు స్టార్ట్ ఆఫ్. బట్ నేను చాలా బట్స్ చెప్పగలుగుతాను, సో డోంట్ ఫ్లాగ్ మీ ఆన్ దట్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ప్రాసెస్ అంతా కూడా మనకు స్మూత్ ఉంటుంది అంట. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు వచ్చేవాళ్ళు, ద రీసెంట్ బ్యాచ్ దట్ ఐవ్ సీన్, దే ఆర్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ జాబ్స్. ఎందుకు అంటే అందరూ కాలేజ్ పాస్ అవుట్ అవ్వగానే మాస్టర్స్కి వచ్చేస్తున్నారు. ఐ సజెస్ట్ డోంట్ డూ దాట్. ఒక 6 months, ఒక 7 months అన్న లోకల్ కంపెనీస్లో పనిచేయండి. ఇండియాలో మీరు సివిల్కి చూసుకుంటే ఏకామ్, ఆర్కేడీస్, జేకాబ్స్ అన్నీ ఉన్నాయి. డబ్ల్యూఎస్పి, ఆరూప్ కూడా వచ్చింది ఇప్పుడు ఢిల్లీలో. సో ఇఫ్ యూ వర్క్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ బ్రాండెడ్ నేమ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ రికగ్నైజ్డ్ వరల్డ్ వైడ్, అవి యుఎస్ ఫర్మ్స్ అవనివ్వండి, యూకే ఫర్మ్స్ అవనివ్వండి, కానీ మీరు ఆ ఫర్మ్స్ లో పనిచేసిన ఒక 6-7 months చూపించుకున్నా కూడా యుల్ బి అన్ ఈజీ పిక్. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, బట్ దే విల్ నాట్ పిక్ యూ అప్. ద ఓన్లీ రీజన్ ఇస్ కరెంట్ వీసా క్రైటీరియాస్ ఆర్ కొంచెం రిస్ట్రిక్టెడ్ ఉన్నాయి. ఇప్పుడు నేను వీసా చెప్తాను ఫస్ట్. మీకు ఇక్కడ 2 types ఆఫ్ వీసా ఉంటుంది, జనరల్ వర్క్ పర్మిట్ అండ్ క్రిటికల్ స్కిల్స్. సివిల్ అండ్ ఆల్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఫాల్ అండర్ క్రిటికల్. కానీ క్రిటికల్ కంపెనీస్ ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఈజీగా అప్లై చేస్తారు. దిల్ బీ హ్యాపీ టు స్పాన్సర్ అన్నప్పుడు వాళ్ళు అమౌంట్ ఆఫ్ ఆ క్రిటికల్ వీసా అప్లై చేసే ఫీజు వాళ్ళు పే చేయగలడానికి రెడీగా ఉన్నారు. ఐర్లాండ్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒకవేళ కంపెనీకి ఆ ఫీ పే చేయాలని లేకపోయినా మనం సెల్ఫ్ గా పే చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ ఐర్లాండ్ లో ఉంది, యూకేలో లేదు. యూకేలో ఓన్లీ కంపెనీస్ వాళ్ళు చేస్తేనే మీరు ఉండగలుగుతారు. ఇక్కడ క్యాచ్ ఏమొస్తుందంటే క్రిటికల్ కి సర్టెన్ శాలరీ థ్రెషోల్డ్ మీరు అచీవ్ చేయాలి. యాజ్ అ గ్రాడ్యుయేట్ జూనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ గా ఐర్లాండ్ లో మీరు ఆ శాలరీస్ అచీవ్ చేయలేరు. మీ మీ శాలరీ రేంజ్ స్టార్ట్ అవ్వడమే 32-33 ఉంటుంది. అండ్ ఫర్ యూ టు రీచ్ అప్ టిల్ 38 ఇస్ డిఫికల్ట్. ఇనిషియల్ 1-2 years లో అంత ఇంక్రిమెంట్ ఉండదు. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ 1 year of experience back home, you can push your CV saying you can ask for 38 immediately, and ఆటోమేటిక్గా మీరు క్రిటికల్లో పడిపోయి యూ కెన్ అప్లై ఫర్ అ క్రిటికల్. సో యూఆర్ సెక్యూర్డ్. మీరు పోస్ట్ స్టడీ 2 years చేసుకున్న, ఒకవేళ మీకు పోస్ట్ స్టడీ వచ్చింది అనుకోండి, మాస్టర్స్ పాస్ అయ్యి 2 years మీకు లీగల్ టైం ఉంది ఐర్లాండ్ లో టు సెక్యూర్ అ జాబ్, టు గెట్ యువర్ సెల్ఫ్ ఫండెడ్ ఆర్ స్పాన్సర్డ్. బికాస్ ఆఫ్టర్ పోస్ట్ స్టడీ యూ కెన్ నాట్ స్టే బ్యాక్. ఆ కంట్రీ, ఆ కంపెనీ మీకు ఏదో విధంగా అయితే మీకు స్పాన్సర్షిప్ ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వకపోయినా మీరు అప్లై చేసుకోవాలి కంపెనీ కన్సెంట్ తోటే. వితౌట్ కంపెనీస్ కన్సెంట్ యూ కెన్ నాట్ డూ ఇట్. సో I'll suggest people, students passing out in recent years, try getting a 1 year of work experience, and దాని తర్వాత రండి. పక్కా దొరుకుతాయి మీకు జాబ్స్. దొరకవని కాదు, మీ సీవీని మీరు అలా ఇంప్రూవ్ చేసుకోండి. కానీ మీరు స్ట్రైట్ అవుట్ కాలేజ్ వచ్చి మాస్టర్స్ చేసేసి, స్ట్రైట్ అవుట్ మాస్టర్స్ వచ్చి వితౌట్ ఇంటర్న్షిప్ ఉంటే ఇట్ విల్ బి స్ట్రగుల్ ఫర్ టు సెక్యూర్ జాబ్. ఒకవేళ వచ్చినా కూడా అది టెంపరీ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ అ పర్మనెంట్ రోల్ అంటాను. బట్ సివిల్ అండ్ స్ట్రక్చరల్ కి చాలా మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు మార్కెట్ లో. అండ్ ఐవ్ సీన్ లాట్ ఆఫ్ కంపెనీస్ హైరింగ్ పీపుల్ స్ట్రైట్ ఆఫ్ ఇండియా. చాలా మందిని విత్ ఎక్స్పీరియన్స్, ఒక 6-7 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఆర్కేడీస్, ఏకామ్ లో. ఐవ్ సీన్ మై సీనియర్స్, మై కాలేజ్ సూపర్ సీనియర్స్ ఆల్సో కమ్ హియర్ స్ట్రైట్ ఆఫ్ ఫ్రమ్ ఇండియా. సో అలా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆ కేటగిరీలో ఫిట్ అవుతే గనక. అండ్ ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఈ లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది, బట్ ఐ కీప్ ఇట్ షార్ట్. నేనేం చెప్తాను అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదన్నా కంట్రీ కొట్టండి, ఐర్లాండ్, యూకే, కెనడా, బ్లైండ్ గా జనాలు వెళ్తున్నారు. జస్ట్ బికాస్ సంబడి ఆన్ యూట్యూబ్ ఇస్ సేయింగ్ దట్ ఓ చాలా బాగుంది బ్రో, చాలా జాబ్స్ ఇచ్చినాయి, చాలా క్రేజీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం, ప్రతి వీకెండ్ తిరుగుతున్నాము. అది వాళ్ళ లైఫ్ కి సెట్ అవుతుంది ఏమో,
క్వశ్చన్ యువర్ సెల్ఫ్, వేర్ డు యూ స్టాండ్, మీ స్కిల్ సెట్ ఏంటి, మీరు ఒక కంపెనీ మిమ్మల్ని వచ్చి మీ ముందు కూర్చోబెట్టి నీకు £38,000 నేను ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నప్పుడు మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. నా దగ్గర ఏం స్కిల్ ఉంది బ్రో, నేను యూరోపియన్స్కి కంపీట్ చేసి నేను ఎందుకు రావాలి మీ కంపెనీలోకి అని చెప్పి ఆన్సర్ మీ దగ్గర ఉండాలి. అలా ఆలోచించండి. ఎస్, లైఫ్ అబ్రాడ్ ఇస్ గుడ్, బట్ దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఏ కంట్రీ మీరు యూనివర్సిటీ మాస్టర్స్ బాగుందని చెప్పి బ్లైండ్గా రాకండి. ఆ కంట్రీ స్టాటిస్టిక్స్ చూడండి. మీకు ఐర్లాండ్, యూకే, యూరప్లో హెల్త్, జర్మనీ ఒకటి తీసేస్తే మిగతా యూరోపియన్ ల్యాండ్ మాస్ కంట్రీస్లో అన్నిట్లో హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఇక్కడ హాస్పిటాలిటీ కానివ్వండి, హెల్త్ రిలేటెడ్ ఏదన్నా కానివ్వండి, ఒక చిన్న డాక్టర్ని కలవాలన్నా, ఒక చిన్న బ్లడ్ టెస్ట్ తీసుకోవాలన్నా మినిమం 6 to 8 months వెయిటింగ్. జనాలు చచ్చిపోతారు వెయిటింగ్ లోనే. సో ఇవన్నీ తెలుసుకోండి. నేను ఒక చిన్న చిన్న స్నిప్పెట్ చెప్తాను. నా పాత రూమ్మేట్, హీ హ్యాడ్ ఎపిలెప్సీ అనమాట. ఆయన ఎపిలెప్సీ షాక్ అంటే ఫిట్స్ వచ్చేది ఆయనకి. ఆయన ఫిట్స్ ఏ లెవెల్లో వచ్చేదంటే ఆయన పైన రూమ్ లో పడిపోయి ఫిట్స్ షాక్ అంటే ఫిట్స్ వచ్చి అయిపోయా కూడా వి వుడెంట్ రియలైజ్ దట్ హీ హ్యాడ్ అ షాక్. అందరూ ఏమనుకుంటాం, పని చేసుకుంటున్నారేమో రూమ్ లో అనుకుంటాం. వి సా హీ వాజ్ అన్కాన్షియస్ ఫర్ ఆల్మోస్ట్ 3 hours. హాస్పిటల్కి తీసుకెళ్తే ఎమర్జెన్సీస్లోకి వి వెయిటెడ్ అప్ అంటిల్ 12 hours జస్ట్ ఫర్ సంబడి టు కమ్ టచ్ హిమ్. ట్రీట్ కాదు, 12 గంటల తర్వాత నర్స్ వచ్చి ఓకే ఫైన్ నేను ఆయన బ్లడ్ క్లియర్ చేస్తానని చెప్పి అప్పుడు అడ్మిట్ చేసుకున్నారు. సో థింక్ లైక్ దిస్. దూరం వస్తున్నారు ఫ్యామిలీస్ నుంచి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే రాకండి ఇలాంటి కంట్రీస్కి. యూఎస్ వెళ్ళండి, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ, యూఆర్ సెక్యూర్డ్, యూఆర్ సరౌండెడ్ బై గుడ్ పీపుల్ అలా, లేదా మీరు మేనేజ్ చేయగలుగుతారు మీ హెల్త్ని. ఇక్కడ మెడికేషన్స్ మీకు ఈజీగా దొరకవు. సో అన్ని విధాలుగా ఒక కంట్రీని అనలైజ్ చేయండి. జస్ట్ బ్లైండ్గా మాస్టర్స్ లైఫ్ బాగుంది, ఓ చాలా మంది ఇండియన్స్ అలా వెళ్ళకండి. ఎవ్రీ ఇండివిజువల్ లైఫ్ ఇస్ డిఫరెంట్, ఇండివిజువల్ స్కిల్ సెట్ ఇస్ డిఫరెంట్. ఎవరికో జాబ్ వచ్చింది పలానా ఆటోకాడ్ మీద, బెమ్ మీద అంటే కాదు, అందరికీ ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదవలేదు, నేను సివిల్ ఇంజనీరింగ్ 4 ఏళ్ళు చేయలేదు. సివిల్ ఇంజనీర్లో మీకు M1, M2 ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి. డిజైన్ ప్రిన్సిపల్స్ ఉంటుంది, మీకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటుంది, బిల్డింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ నాకు రావు. బట్ ఆల్ ఐ కుడ్ ప్రూవ్ టు బికమ్ అ జియోటెక్నికల్ ఇంజనీర్ రైట్ నౌ ఇస్, నేను నా చేసిన కోర్స్లో వాళ్ళు చెప్పింది దానికి మీద నేను ఐ డిడ్ కోర్సెస్. ఇప్పుడు మనకి స్వయంలో కానివ్వండి, అన్ని ఐఐటీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్రొవైడింగ్ గ్రేట్ కోర్సెస్ ఆన్లైన్. మీరు అలా కూడా మీ స్కిల్ సెట్ని పెంచుకోవచ్చు. దాని మీద మీరు కోర్సెస్ చేయండి బయట. మీరు డిజిటైజేషన్ స్కిల్స్ మీద చేస్తారా, లేదా మీరు కోడింగ్ నేర్చుకొని మీ డేటా అనాలిసిస్ మీద కానీ. ఇప్పుడు జియోటెక్నికల్ ప్రాజెక్ట్స్ మీద చాలా డేటా ఉంటుంది, లాట్ ఆఫ్ టెస్టింగ్ డేటా ఉంటుంది. పిహెచ్డీస్ కానివ్వండి, యాడ్బర్గ్స్ కానివ్వండి, లేదా మీ ఎస్పీటీస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దిల్ కమ్ ఇన్ హ్యూజ్ నంబర్స్. ఇఫ్ యూ నో కోడింగ్ యూ కెన్ ప్రూవ్ దట్ ఓకే ఫైన్ ఐఎమ్ గుడ్ అట్ డిజిటైజింగ్ మై డేటా అండ్ ఆల్సో ఇంటర్ప్రిట్ ఇట్. సో అలా మీ స్కిల్ సెట్ని మీరు ఇండివిజువల్గా దాన్ని షేప్ చేయండి, సో దట్ యూ హ్యావ్ అ డిఫరెంట్ స్టోరీ టు టెల్ ఇన్ యువర్ సీవీ. యూ విల్ బీ ఈజీలీ పిక్డ్. అండ్ ఏ స్కిల్ సెట్ ఉన్నా ఏ కంట్రీకి అది వర్తిస్తుందని కూడా చూడండి. సో అనలైజ్ థింగ్స్ ఇండివిజువల్లీ ఆన్ యువర్ లైఫ్ స్టైల్, ఆన్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్, ఆన్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ గోల్స్. ఈ కంట్రీలో యుఎస్లో ఇచ్చినంత సాలరీస్ ఇవ్వరు. సో అది కూడా చెక్ చేయండి. బికాస్ యూ మైట్ థింక్ ఓ ఫైన్ యూఎస్లో 100K పే చేస్తున్నారు, ఐల్ రీచ్ ఐలాండ్, ఐల్ ఆల్సో గెట్ 100K. నో, దట్స్ నాట్ హ్యాపెనింగ్. ఇక్కడ 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికే 100K ఇవ్వరు. సో మీకేం కావాలి, మీ దగ్గర ఏముంది అని దాన్ని బట్టి మీద ఏ కంట్రీ కన్నా చూస్ చేసుకొని, ఇఫ్ ఇట్ టిక్స్ ఆఫ్ ఆల్ యువర్ బాక్సెస్ ప్లీజ్ గో. లేదు అంటే వర్క్ ఆన్ ఇట్. మీరు ఎక్స్పీరియన్స్ పెంచుకొని మీరు వెళ్తారా, లేదా మీరు డబుల్ మాస్టర్స్ చేస్తారా, లేదా మీరు పిహెచ్డికి వస్తారా. యూరప్లో పిహెచ్డి కల్చర్ చాలా మంచిగా ఉంటుంది, చాలా ఫండింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, చాలా పిహెచ్డీస్ ఉంటాయి. అండ్ లాట్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ కమ్ హియర్ అండ్ పిహెచ్డీస్. అండ్ ఇక్కడ మీకు పిహెచ్డి ఆపర్చునిటీస్ ఎక్కువ ఎందుకుంటాయంటే మీరు ఎరాస్మస్ ముండస్ ప్రోగ్రామ్ అవనివ్వండి, లేదా మీరు పోస్ట్ డాక్ టీచింగ్ పొజిషన్స్ అవనివ్వండి, చాలా ఫ్రీక్వెంట్గా ఓపెన్ అవుతుంటాయి యూరప్లో. బికాస్ యూరప్ ఫండింగ్ కౌన్సిల్ ఇస్ మోర్ లార్జర్ ఇఫ్ యూ కంపేర్ టు యుఎస్. ఐఎమ్ నాట్ షూర్ యుఎస్లో పోస్ట్ డాక్ పిహెచ్డీస్కి ఎంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, బట్ ఐ థింక్ యూరప్ ఈస్ ఆన్ అ మోర్ లీనియంట్ సైడ్. సో మీరు పిహెచ్డీస్ ఈజీగా సెక్యూర్ చేయగలుగుతారు. సో పిహెచ్డీస్ త్రూ కూడా మీరు సిటిజన్షిప్ కానివ్వండి, లాంగ్ టర్మ్ రెసిడెన్సీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. So I will sum of things in 5. First is analyze your skill set. What can you offer and what can you improvise on yourself? If you have experience, analyze. నాకు 2 years experience మీద ఎంత salary వస్తుంది,
దాని మీద వాట్ ఆర్ మై లాంగ్ టర్మ్ రెసిడెంట్ గోల్స్, హౌ లాంగ్ వుడ్ ఐ లైక్ టు స్టే హియర్ ఇన్ ఐర్లాండ్, వుడ్ ఐ లైక్ టు స్టే ఇన్ యూరప్. దాన్ని బట్టి యూ కెన్ ప్లాన్ థింగ్స్. థర్డ్, it's not as easy what it's been shown or seen or heard. Individual stories are different, individual pain is different, individual goals are different. So చూసేది వినేది నమ్మకండి, మీరు సొంతంగా విని అర్థం చేసుకుంటేనే నమ్మండి. ఫోర్త్, వాట్ ఎల్స్ సేస్, డోంట్ చూస్ యూరప్ ఇఫ్ యూ హ్యావ్ హెల్త్ ఇష్యూస్. స్ట్రైట్ ఫార్వర్డ్. మీకు ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే యూరప్లో ఏమైనా జరిగితే రాత్రేమైనా అయినా కూడా చాలా కష్టం, ప్రాణాలు పోతాయి. చాలా మంది ప్రాణాలు పోయాయి. ఇక్కడ నుంచి ఫండింగ్ చేసాక పంపిస్తారు. మీకు ఇన్సూరెన్స్ ఉన్నా కూడా వాడు విత్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికే మీకు మినిమం వెయిటింగ్ ఉంటుంది. మిమ్మల్ని స్ట్రైట్ ఆఫ్ చెయ్యి దిగింది, చెయ్యి కాలింది, ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉంటే వాడు ట్రీట్ కూడా చెయ్యడు, కూర్చోబెడతాడు, 8 గంటలు కూర్చోబెడతాడు. సో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు ఫుడ్ పడదు, వెదర్ పడదు. ఇంకోటి, యూరోపియన్ కంట్రీస్లో మీకు యూఎస్ అంత బ్రైట్ లైఫ్ ఉండదు. 6 months కంప్లీట్ వింటర్ ఉంటుంది. అండ్ హియర్ మీకు గూగుల్లో కొడితే 10 degrees 15 degrees చూపిస్తుందని నమ్మకండి. నో, ల్యాండ్ మాస్ చూడండి. యూఆర్ అన్ ఇంజనీర్, థింక్ లైక్ దిస్. ఐర్లాండ్ ఇస్ జస్ట్ బిసైడ్ అట్లాంటిక్. బ్రీజ్ చంపేస్తుంది మనుషుల్ని. ఇట్స్ వెరీ కోల్డ్, యుల్ ఫీల్ కోల్డ్ ఇన్ యువర్ బోన్స్ బికాస్ ఆఫ్ జస్ట్ ద బ్రీజ్. చలి గాలి వల్ల చాలా చల్లగా ఉంటుంది, వెదర్ చాలా గ్లూమీగా ఉంటుంది, సన్ రాదు. సో వైటమిన్ డెఫిషియన్సీస్ చాలా ఉంటాయి. చాలా మంది ఇక్కడ పీపుల్ హు డోంట్ గెట్ యూస్ టు సీయింగ్ సన్, దే గోయింగ్ టు, మాకు ఇక్కడ వింటర్ డిప్రెషన్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. వింటర్ రాగానే గ్లూమీ అయిపోతారు అందరు, ఏం యాక్టివిటీస్ ఉండవు. అండ్ ఐర్లాండ్ లో 365 days వర్షం పడుతుంది. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, నలుగురు ఫొటోస్ పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో క్రేజీగా ఉన్నాయి, ఇండివిజువల్ గెసెస్ ఇవన్నీ నాకు ఎవరు చెప్పలేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా కష్టపడ్డా. అందుకే నాకు వీ కనెక్ట్ నుంచి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది టు టెల్ ఆల్ ఆఫ్ దిస్. ఐఎమ్ టెలింగ్ దిస్, దట్స్ ఇట్. ఇండివిజువల్ గా మీకు ఆల్ ఓకే ఉంటే హ్యాపీ, చాలా బ్యూటిఫుల్ కంట్రీ టు విజిట్, అమేజింగ్ పీపుల్ టు వర్క్ విత్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అమేజింగ్ గా ఉంటుంది. బట్ టు అచీవ్ ఆల్ ఆఫ్ దిస్ యూ హ్యావ్ టు టిక్ ఆఫ్ దోస్ ఇండివిజువల్ ఫస్ట్ బాక్సెస్ అని చెప్తా. అండ్ లాస్ట్ థింగ్ ఇస్ దట్ 1 year మాస్టర్స్ కదా, ఫీజ్ తక్కువ ఉంది అండ్ నేను ఈజీగా కంప్లీట్ చేస్తాను, లేదా నాకు అన్నీ వచ్చు, ఈ మైండ్ సెట్ తోకి రాకండి, చాలా సఫర్ అవుతారు. మాస్టర్స్ 1 year ఉంటే అంతే రిగ్రెస్ గా ఉంది ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ మధ్య చాలా రిస్ట్రిక్షన్స్ అంటే కఠినంగా అసెస్ కూడా చేస్తున్నారు యూనివర్సిటీస్, జస్ట్ టు స్ట్రీమ్ లైన్ దేర్ పాస్ అవుట్ స్టూడెంట్స్. ఎందుకంటే యూనివర్సిటీస్కి ఇండివిజువల్ నేమ్స్ కూడా రావాలి కాబట్టి ఇట్స్ ఆల్వేస్ గుడ్, బిలీవ్ ఇన్ యువర్ స్కిల్ సెట్, ఇండివిజువల్గా చదవండి. గ్రూప్ అసైన్మెంట్స్ చేయడము, లేదా అసైన్మెంట్స్ కొనడము, థీసిస్ కొనడము, ఈ ఈ కల్చర్లోకి పడకండి. లాంగ్ రన్లో ఎఫెక్ట్ అవుతారు. లాంగ్ రన్లో ఇవి మీకు ఏ విధంగా హెల్ప్ చేయవు. మాస్టర్స్ మీ సొంతంగా మీరు చేసి బయటపడితేనే మీకు అర్థం అవుతుంది నాలో ఏముంది ఏం లేదు, కంపెనీకి నేను జాబ్ కొట్టాలంటే నాకు ఏం ఉండాలి. దాని మీద మీకు తెలిసిపోయింది అనుకోండి, ఇట్ విల్ బి ఈజీ. యూ విల్ నో వాట్ టు వర్క్, యూ విల్ డూ ఇట్, ప్రూవ్ చేసుకుంటారు, నెట్వర్క్ చేసుకుంటారు, జాబ్ కొడతారు. అండ్ ఐర్లాండ్ హ్యాస్ అ కల్చర్ ఆఫ్ లింక్డ్ఇన్. సో ప్లీజ్ హ్యావ్ అ గుడ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ యువర్ కోర్స్. డోంట్ థింక్ దట్ సంబడి విల్ గివ్ మీ అ జాబ్, నాకు అక్కడ ఎవరో ఉన్నారు, ఏదో ఇస్తారు, చెప్తారు, అవన్నీ నమ్మకండి. ఇక్కడికి వచ్చాక మనోడే పరాడి అవుతాడు. లైక్ దే విల్ నాట్ హెల్ప్ యూ. నేను రాంగ్ ఇంటెన్షన్స్ చెప్పట్లేదు, బట్ నేను ఏం చేస్తున్నాను, వాట్ ఈస్ మై కంక్లూజివ్ ఇంటెన్షన్ ఇస్ దట్ మీరు చాలా డిసిప్లిన్డ్గా స్ట్రాంగ్ మైండ్ సెట్స్ తోటి ఒక గోల్ పెట్టుకొని అచీవ్ చేయడానికి స్టెప్స్ ఇవన్నీ. అది మీరు ఇండివిజువల్గా మీకు 12 స్టెప్పుల్లో అయిపోద్దా, 15 స్టెప్పుల్లో అయిపోద్దా, 20 స్టెప్పుల్లో అయిపోద్దా అని డిపెండ్స్ ఆన్ యువర్ లైఫ్ గోల్స్. ఒకరికి 5 స్టెప్పుల్లో కూడా అయిపోవచ్చు, వానికి అన్ని కన్స్ట్రెంట్స్ ఉండకపోవచ్చు, కానీ నాకు ఒక 20 స్టెప్పుల్లో అయిపోవచ్చు. సో థింక్ ఇండివిజువల్లీ, టేక్ డెసిషన్స్. లింక్డ్ఇన్లో బిఫోర్ చూసింగ్ ఎనీ యూనివర్సిటీ, రీచ్ అవుట్ టు పీపుల్. బ్లైండ్గా రీచ్ అవుట్ అవ్వండి. బ్రో నాకు ఈ యూనివర్సిటీలో వచ్చింది, నాకు ఇన్ని కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేయండి, తప్పకుండా గైడ్ చేస్తారు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ టు హెల్ప్ యూ అవుట్ ఇన్ ఐర్లాండ్, ఇన్ ఎనీ అదర్ యూరోపియన్ కంట్రీస్ ఆల్సో. బట్ make sure you reach out to people who are on ground, not through people who are on YouTube, Instagram telling you some fake shit. లింక్డ్ఇన్లో రీచ్ అవుట్ అవ్వండి, జాబ్స్ కొట్టిన వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి, అడగండి మీ ఎన్ని కష్టాలు పడ్డారు, మీరు ఎలా చేసుకున్నారు,
what would your suggestions be for me to change things or learn things or improve myself? People are ready to help if you ask only. So మీ బాధ్యత రీచ్ అవుట్ అవ్వడం అని చెప్తా. That's it. They probably have dragged it too much. Yeah, and నా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి వై యూ జాయిన్ వీకనెక్ట్ గ్లోబ్ యాజ్ ఎ మెంటర్? As I said, I really wanted an authenticated, trusted platform to speak about actual ground truth. మీరు వీకనెక్ట్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఐవ్ బిన్ వాచింగ్ రెడ్డి గారి రీల్స్ ఆన్లైన్. ఐవ్ బిన్ సీయింగ్ హౌ హీ కైండ్ ఆఫ్ focuses or emphasize students to pick up things, learn things. He believes in learning and making sure పిల్లలకి స్టూడెంట్స్ కి స్కిల్ బేస్డ్ ఉండాలి జాబ్స్ అనేటివి. మనం ఎక్కడో ఉన్నాము, ఎవరికో ఇచ్చాము, జాబ్ చేసాము, ఇవన్నీ దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ కల్చర్ విచ్ మైట్ వర్క్అవుట్ ఫర్ టెంపరీ బట్ నాట్ ఫర్ అ లాంగర్ రన్. సో అందుకని నేను ఐ చోస్ వీ కనెక్ట్. అండ్ ఇంకోటి, మై ప్రొఫెషనల్ జర్నీ ఇస్ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ పీపుల్ వుడ్ డూ ఇట్. ఇప్పుడు యూజువలీ ఒక సివిల్ ఇంజనీర్ అండ్ జియోటెక్నికల్ ఇంజనీర్, స్ట్రక్చరల్ ఇంజనీర్ అవ్వాలి అంటే మీ యూజువల్ పాత్వ ఏముంటుంది? ఎంపీసీ, ఎంసెట్, జేఈ రాశారు, బీఈ చేశారు 4 ఏళ్ళు, పాస్డ్ అవుట్, అండ్ దెన్ మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్. వెరాజ్ వాట్ I did my intern in BIPC, and then I did JE. Yes, I did BIPC, I did JE, and నేను చదువుకుంది బ్యాచులర్స్ ఆఫ్ జియాలజీ ఫ్రమ్ ఫర్గ్యూసన్స్ కాలేజ్ అండర్ పూణే యూనివర్సిటీ, వేర్ ఐ డిడ్ మై సబ్జెక్ట్స్ వర్ physics, botany, zoology, statistics, chemistry and geology. ఈ కాంబినేషన్లో నేను బ్యాచులర్స్ పాస్ అవుట్ అయ్యాను with my specialization in geology and stats and physics. And then I took almost 6 months break, and then I did my NGRA internship in geophysics and geoseismics. From there, I did my master's in geoenvironmental monitoring, hydrogeology, geotechnical skills, geotechnical engineering, soil mechanics, and engineering geology. So geotechnical engineering, engineering geology subjects major చేసి అందులో నా థీసిస్ చేశాను. ఆ థీసిస్ నేను యూటిలైజ్ చేసి I have joined the geotechnical engineering firm where I design foundations right now. So నాది చాలా డిఫరెంట్. And I wanted to make sure people know options చాలా ఉన్నాయి. You don't have to blindly follow the herd. ఒక షీప్ వెళ్ళిందని చెప్పి 100 మంది అట్టే దారి వెళ్ళాల్సిన అవసరం లేదు. యూ కెన్ చూస్ అన్కన్వెన్షనల్ పాత్స్ లైక్ మీ ఇఫ్ యూ హ్యావ్ అ కామన్ గోల్ టు రీచ్. మీకు తెలుసు మీరు అది రీచ్ అవ్వాలి అంటే యూ విల్ సమ్హౌ రీచ్ ఇట్. సో మీరు చెప్పినట్టే చాలా మంది స్టూడెంట్స్ లైక్ ఒక సర్టెన్ గైడెన్స్ లేకుండా బ్లైండ్ గా వెళ్ళిపోయి చాలా ట్రబుల్ అవుతున్నారు. మెయిన్ వెబ్సైట్ స్టార్ట్ చేసింది కూడా లైక్ స్టూడెంట్ ట్రబుల్ అవ్వకుండా ముందు ఇండియాలోనే ఉండగానే లైక్ యుఎస్ఏ లో కానీ అదర్ కంట్రీస్ లో ఉన్న మెంటర్స్ తో కనెక్ట్ అయ్యి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, జాబ్స్ ఎలా ఉంటుంది, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుగా అన్ని ప్రిపేర్ అయి ఉంటే బెటర్ అని మేము వెబ్సైట్ స్టార్ట్ చేసాం. కరెక్ట్. అది నచ్చినప్పుడు కూడా వెన్ ఐ అప్రోచ్డ్ అండ్ ఐ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ దిస్ పాయింట్ ఫర్ మీ టు జాయిన్, బికాస్ మీరు జనరల్ గా మెంటర్స్ చూస్తే కూడా it's more of a trend where people who've done engineering have become civil engineers or structural engineers, and they only become mentors. Whereas I come from a very unconventional path. ఇప్పుడు నేను ఒక మనిషికి నా పాత్ చెప్పాను అనుకోండి, అలా ఎలా నువ్వు ఇంజనీర్ అయ్యావు, నువ్వు అలా ఎలా చేస్తున్నావు, నీకు ప్రిన్సిపల్స్ ఎలా వచ్చు అంటే, నాకు వచ్చి నేను నేర్చుకున్నాను కాబట్టి ఐఎమ్ ప్రూవింగ్ ఇట్. ఇప్పుడు సో ఐ వాంటెడ్ టు మేక్ షూర్ త్రూ మీ దట్ యూ క్యాన్ చూస్ అన్కన్వెన్షనల్ పాత్స్. నాలాగా తీసుకున్నా కూడా మీరు మీ కొలీగ్స్ అనుకోండి, లేదా మీరు ఇంజనీర్స్ పాస్ అవుతారు అనుకోండి, నేను మీతోటే ఉన్నాను మీ టీంలో. యూ ఆర్ డూయింగ్ ద సేమ్ ఫౌండేషన్ డిజైన్, ఐఎమ్ డూయింగ్ సేమ్ ఫౌండేషన్ డిజైన్. సో డోంట్ లిమిట్ యువర్ సెల్స్ విత్ వాట్ పీపుల్ హావ్ టోల్డ్ యూ ఇన్ ద పాస్ట్. సివిల్ ఇంజనీర్ అవ్వాలంటే బీటెక్కే చేయాలి, అలా లేదు. అలా చేయడానికి అదొక రీజన్ ఉంది ఎందుకు చేయాలి అని చెప్పి. బట్ సివిల్ ఇంజనీరింగ్ లోనే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా అంటే పర్టికులర్ నీష్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ వర్క్స్ ఉంది, టెంపరీ వర్క్స్ ఉంది, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఉంది, లేదా మీరు స్లోప్ స్టెబిలిటీ మీద మీరు అవగాహన పెంచుకోవచ్చు. ఇంజనీరింగ్ జియాలజీ ఉంది, ఆర్ యూ కెన్ ఓన్లీ డూ జియో టెక్నిక్స్, సైస్మిక్ టెక్నిక్స్. సో మీరు ఇండివిజువల్ నీష్ పట్టుకొని మీరు అందులో మీ స్కిల్ సెట్ ప్రూవ్ చేసుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ అచీవ్ వాట్ యూ రియలీ వాంట్ టు బికమ్. యూఆర్ అన్ ఇంజనీర్ ఎండ్ ఆఫ్ ద డే, ఒకవేళ మీకు అదే గోల్ ఉంటాయి. సో మై గోల్ వాస్ టు గెట్ ఇన్ టు జియోటెక్నికల్ ఇంజనీరింగ్ బికాస్ ఐ రియలీ లవ్డ్ వర్కింగ్ విత్ సాయిల్స్ అండ్ రాక్స్ టుగెదర్. నా బ్యాక్గ్రౌండ్ నేను చేసినంత రాక్ స్పెషలైజేషన్ లో, బట్ geotechnics is where you kind of understand the soil behavior as well. But I took extra courses to supplement that, and I could prove that okay, I'm a person who can you hire where I will have skills of both. నాకు రాక్స్ మీద చేయడానికి వచ్చు, నాకు సాయిల్స్ కూడా వర్క్ చేయడం వచ్చు. సో
I think VConnect probably I wanted to make sure I could tell this and show me as an example that I've achieved it and you can do also probably. అందుకని VConnect నేను చూస్ చేసుకుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాగా సౌమ్య అయితే తన కోర్స్ గురించి అండ్ యూనివర్సిటీస్ గురించి అండ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ గురించి అయితే కంప్లీట్ గా చాలా బెస్ట్ గైడెన్స్ అయితే ఇచ్చారు. సో ఇన్ కేస్ మీరు కనుక సౌమ్యతో ఇంటరాక్ట్ అయ్యి ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ మాట్లాడాలనుకుంటే సో ఒకసారి వెబ్సైట్ www.vconnectglobe.com ఓపెన్ చేస్తే ఇక్కడ మీట్ మోర్ మెంటర్స్ అయితే ఉంటారు. సో అది క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ లో డైరెక్ట్ గా తన నేమ్ సెర్చ్ చేస్తే తన ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది అండ్ తన ఫ్రీ టైమింగ్స్ అయితే అక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. సో ఒక్కసారి వెళ్ళి తనతో మీటింగ్ షెడ్యూల్ చేసుకొని సో ఇన్ కేస్ మీరు కన్ఫర్మ్ గా మీరు వెళ్ళి ఆ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తాము అనుకుంటే తనతో మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటే తను మీతో డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి మాట్లాడతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య, నాకైతే చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. సో నేను చాలా ఎక్కువ మాట్లాడేశానేమో. లేదు, చాలా లైక్ స్టూడెంట్స్ కి చాలా క్లారిటీగా అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు డైరెక్ట్ గా. సో ఈ వీడియో కూడా చాలా మంది స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది. లైక్ పర్టికులర్ గా ఈ వేలోనే వెళ్ళాలి అని కాకుండా మీరు ఏ వేలో వెళ్ళినా కూడా మీరు రీచ్ అవ్వచ్చు అని చెప్పారు. సో ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకైతే. సో థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం చేశారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రీవియస్ గా చాలా వీడియోస్ అయితే డిఫరెంట్ కోర్సెస్ గురించి కూడా చేశాము. సో ఇంకేమైనా కోర్సెస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో అయితే దాని గురించి మేము ప్లాన్ చేస్తాము. యా, థ్యాంక్ యూ సౌమ్య. థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత.